హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి డివిజనల్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ సంబంధించి కంపెలర్ క్వశ్చన్ చూద్దాం. కంపెలర్ క్వశ్చన్స్లో ఏముంటాయి? స్టడీ మెటీరియల్, ఆర్టీపీ, ఎంటీపీ, ఆల్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ ఒక చోటే ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ వీ విల్ డిస్కస్ ఇన్ వెరీ ఫాస్ట్ మోడ్ బికాస్ హెవీ క్వశ్చన్స్ ఉన్నవి. సో స్లోగా డిస్కషన్ చేస్తే మనకి టైం ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు కార్న్ ఫ్లాక్కి సంబంధించి. అతనికి ఒక 2 డివిజన్స్ ఉంటాయి అండ్ అతను ప్రొడ్యూస్ చేసేది కార్న్ ఫ్లాక్స్ అండ్ ప్యాకింగ్ డివిజన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటారు. దట్ మ్యానుఫ్యాక్చర్ ద కాటన్స్. ఈ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తున్నాడో ఆ ప్రొడక్షన్ డివిజన్ అనేది పర్చేజ్ ఆల్ కాటన్స్ ఫ్రమ్ ప్యాకింగ్ డివిజన్, అంటే ఇంటర్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇక్కడ నుంచే పర్చేజ్ చేస్తున్నాయి ఏవి ప్యాకింగ్ డివిజన్కి సంబంధించి మాత్రం. నెక్స్ట్ కాట్ ఆఫ్ కార్టూన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఒకవేళ మీరు ఆ కార్టూన్స్ని అవుట్ సైడ్ నుంచి పర్చేస్ చేస్తే ఎట్టుంటుంది, ఇన్సైడ్ నుంచి అంటే కాస్ట్ ఈ ఇన్సైడ్గా ప్రొడ్యూస్ చేసి కాస్ట్ ప్రొడక్షన్ ఎట్టుంటుంది. అవుట్ సైడ్ నుంచి కొనుక్కుంటే 5000 యూనిట్స్కి 77,000 అవుతుంది అండ్ 8000 యూనిట్స్కి 95,000 అవుతుంది. ఒకవేళ మనం ఇన్సైడ్గా మనమే ప్రొడక్షన్ చేస్తే 5000 యూనిట్స్కి 75,000 అవుతుంది అండ్ 8000 యూనిట్స్కి 88,000 అవుతుంది. సో ప్రొడ్యూస్ చేయడం వల్ల 2K సేవ్ అండ్ 15K సేవ్ అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఆఫ్ ఫైనల్ ప్రొడక్ట్, అంటే ఫైనల్ ప్రొడక్ట్ ఇవి ఇంటర్మీడియట్ అనుకుంటే తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ ఎట్లా పోతుంది, కార్న్ ఫ్లాక్స్ ఆర్ బిలోస్. సో ఫస్ట్ వాల్యూమ్ నెంబర్ ఆఫ్ కార్టూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లాక్స్ సోల్. సో 5000 యూనిట్స్ సేల్ చేసినప్పుడు ఎట్టుంటుంది అండ్ 8000 యూనిట్స్ సేల్ చేసినప్పుడు ఎట్టుంటుంది. టోటల్ కాస్ట్ని ప్రొవైడ్ చేసినాడు అండ్ సేల్ వాల్యూని ప్రొడ్యూస్ చేసినారు. అండ్ ఇది వేరియబుల్ కాస్ట్, మొత్తం ఎక్స్క్లూడింగ్ కాస్ట్ ఆఫ్ కార్టూన్స్కి సంబంధించి ఎక్స్క్లూడ్ చేసి మిగతా కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు. కార్టూన్ కాస్ట్ ఎక్కడ ప్రొవైడ్ చేసినారు, ఇక్కడ ప్రొవైడ్ చేసినారు. అంటే అవుట్ సైడ్ నుంచి పర్చేస్ చేస్తే ఇంత, ఇన్సైడ్లో ప్రొడక్షన్ చేస్తే ఇంత. ఓకే, వాట్ ఈజ్ రిక్వైర్డ్ 8,000, 1,80,000, 3 lakhs సేల్స్ ఇది అండ్ అదర్ కాస్ట్ ఇవి ఎక్స్క్లూడింగ్ దట్ కాస్ట్. నెక్స్ట్ యాజ్ అప్రాప్రియేట్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఈజ్ బీయింగ్ ఫ్రేమ్డ్ హ్యాజ్ కార్పొరేట్ మేనేజ్మెంట్ అకౌంట్. సో వాట్ ఈజ్ వి రిక్వైర్, మనకేం కావాలి అంటే ట్రాన్స్ఫర్ ప్రైస్ బేస్డ్ ఆన్ షేర్ ప్రాఫిట్ రిలేట్ కాస్ట్ మెథడ్. సో కాస్ట్ మెథడ్లో షేర్ ప్రాఫిట్ మెథడ్ అంటే మనం ఏం చేయాలంటే జస్ట్ వేరియబుల్ కాస్ట్ తీసుకోవాలి. వేరియబుల్ కాస్ట్కి సంబంధించిన ప్రాఫిట్ని అలొకేట్ చేస్తే చాలు, అది కాస్ట్ మెథడ్ అయిపోతుంది. మామూలుగా యాక్చువల్గా మనకి 3 మెథడ్స్ ఉంటాయి, కాస్ట్ మెథడ్ అండ్ మార్కెట్ మెథడ్ అండ్ నెగోషియేషన్ మెథడ్. సో మనకి ఇక్కడ 2 మెథడ్స్ అడిగినాడు. ఒకటి వచ్చేసి కాస్ట్ మెథడ్ అంటే వేరియబుల్ కాస్ట్ ఎంత అయింది, వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ని అలొకేట్ చేస్తే చాలు. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ జరిగింది కదా, అక్కడ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు కొంత ప్రాఫిట్ అయి ఉంటుంది, ఆ ప్రాఫిట్ని అలొకేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏమడిగినాడు, మార్కెట్ మెథడ్ అంటే అవుట్ సైడ్ నుంచి పర్చేజ్ చేసినప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది. ఇక్కడ ఇన్సైడ్లో మనకు ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి 2 ప్రొడ్యూస్ చేసిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రొవైడ్ చేసినారు అండ్ అవుట్ సైడ్ చేసినారు ఏవి ప్యాకింగ్ ఛార్జ్కి సంబంధించి. అందుకే మనకి 2 మెథడ్స్ని కనుక్కోమన్నాడు. నెక్స్ట్ డిస్కస్ ద ఎఫెక్ట్ ఆఫ్ బోత్ మెథడ్స్. సో 2 మెథడ్స్ని చేసి 2 మెథడ్కి సంబంధించి ఎఫెక్ట్ని చూడాలి. సో ఫస్ట్ది వచ్చేసి కాస్ట్ మెథడ్లో ఏం చెప్తారు, మనం ఎంత సేల్ చేస్తున్నాం అండ్ సేల్కి సంబంధించిన కాస్ట్ని తీసేయాలని చెప్పినాను. టోటల్ కాస్ట్లో మనకి 2 టైప్స్, ఒకటి కాస్ట్ సపరేట్గా ప్రొవైడ్ చేసినది ఒకటి ఉంది అండ్ అవి ప్యాకింగ్ ఛార్జెస్కి సంబంధించి ప్రొడక్షన్ చేస్తే ఒకటి ఉంది, అవుట్ సైడ్ నుంచి పర్చేస్ చేస్తే ఉంది. సో ఫాస్ట్ కాస్ట్ మెథడ్ అన్నారు కాబట్టి మనం ప్రొడక్షన్ చేస్తున్నట్టు. సో ప్రొడక్షన్ చేస్తే మనకి ఎంత ఉంది కాస్ట్, 75,000, 80,000 ఉంది మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్యాకింగ్ డివిజన్కి సంబంధించి. అండ్ అదర్ కాస్ట్ ఎక్స్క్లూడింగ్ టోటల్ కాస్ట్ అని మనకి ప్రొవైడ్ చేసినా కదా 1,20,000 అండ్ సేల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేసినారు 2 lakhs, 3 lakhs. సో టోటల్ కాస్ట్ తీసేస్తే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, 5,000, 40,000. దిస్ ఈజ్ ద 5,000, 4,000. ఇది మనం ఓన్గా ఉన్నప్పుడు కాస్ట్ మెథడ్కి వచ్చేస్తుంది, ఓన్గా పర్చేస్ చేసినప్పుడు. నెక్స్ట్ స్టెప్ హీ డిస్ట్రిబ్యూట్ దిస్ ప్రాఫిట్ బిట్వీన్ డివిజన్స్. ఈ ఏదైతే ప్రాఫిట్ వచ్చింది 5,000, 4,000 వచ్చింది దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అండ్ ప్యాకింగ్ కాస్ట్ ఉంది కదా, ఏది ఈ 1 lakh ప్రొడక్షన్ కాస్ట్ని అండ్ ఈ ప్యాకింగ్ డివిజన్ని ఇవన్నీ మనం డివిజన్ చేసుకున్నామంటే వాల్యూమ్ ప్రకారం దానికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో మనకి ఎంత ఉన్నాయి యూనిట్స్ వచ్చేసి 5,000 అండ్ 8,000 యూనిట్స్ అవి. నెక్స్ట్ మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడు 40,000 ప్లస్ ఇక్కడ 40,000 ఎప్పుడు 5,000, 40,000 వచ్చింది. 5,000 వచ్చేసి 5,000 యూనిట్స్ చేసినప్పుడు, సో 5,000 యూనిట్స్ 5,000 ప్రాఫిట్, 40,000 ప్రాఫిట్. సో 5,000 ప్రాఫిట్ అండ్ 40,000 ప్రాఫిట్స్. ఇది ఎప్పుడు ఆ టోటల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అంటే కాస్ట్కి ఈ ప్రాఫిట్ని కాస్ట్కి అలొకేట్ చేయాలి. అండ్ ప్యాకింగ్ డివిజన్ ఉన్నప్పుడు ఎందుకు కాస్ట్కి అలొకేట్ చేయాలి, వీఆర్ డూయింగ్ కాస్ట్ మెథడ్. సో నెక్స్ట్ సో 2 కాస్ట్లు ఉన్నాయి కాబట్టి 2 కాస్ట్లకి ప్రాఫిట్ని అలొకేట్ చేసినాను. అలొకేట్ చేసిన తర్వాత నాకు ఎంత వచ్చింది 3077, 1927 అండ్ 27,692 అండ్ 12,000. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 5,000, 40,000. సో ఇప్పుడు మనం ఇంటర్నల్గా తీసుకుంటున్నది ఓన్లీ
ప్యాకింగ్ డివిజన్కి సంబంధించి మాత్రమే. ఇవి అవుట్ సైడ్ కాబట్టి దీంతో మనకి సంబంధం లేదు. ఈ ప్రాఫిట్ని మనం యాడ్ చేసుకోవాలి, ఏవి ప్యాకింగ్కి సంబంధించిన ప్రాఫిట్ని. సో నాకు కాస్ట్ ఎంత అవుతుంది, 75,000 ఏవి ప్యాకింగ్ డివిజన్కి సంబంధించినవి ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు నాకైనా కాస్ట్. ఆ కాస్ట్కి ప్రాఫిట్ ఎంతైతే వస్తుందో ఆ ప్రాఫిట్ని నేను యాడ్ చేసుకుంటా, అలొకేటెడ్ ప్రాఫిట్. సో ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత అవుతుంది, 76,923 అవుతుంది, 92,308 అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత, 5 ఈ అమౌంట్ డివైడెడ్ బై 5,000 చేసేస్తే, ఈ అమౌంట్ డివైడెడ్ బై 8,000 చేసేస్తే మనకి ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ ప్రైస్ పర్ యూనిట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏం చెప్పినాడు, మార్కెట్ ప్రైస్ మెథడ్ అన్నాడు. మార్కెట్ ప్రైస్ మెథడ్ అంటే ఏమి, మార్కెట్ ప్రైసెస్ ప్రొవైడ్ చేసినారు అంటే అవుట్ సైడ్ నుంచి పర్చేస్ చేసే ఎంత అనేది చెప్పినారు కదా. అక్కడ ఏం చెప్పినారు, మార్కెట్ ప్రైస్ ప్రొవైడ్ చేసినది 77,000 చెప్పినారు అండ్ 95,000 చెప్పినారు. ఓకే, బట్ ఒకవేళ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందే మనకి ఎంత అవుతుందో 75,000. సో ప్రాఫిట్ ఎంత ఇప్పుడు 15,000. ఆల్రెడీ మనం పైన చూసుకున్నాము. 77,000 నుంచి 75 అండ్ 80,000 నుంచి 15 తీసేస్తే మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, 15,000. సో ఈ ప్రాఫిట్ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సేల్స్ మనకి ప్రొవైడ్ చేసిన సేల్స్ ఏవైనా 2 lakhs ప్లస్ 3 lakhs. 2 lakhs ఇన్ ద కేస్ ఆఫ్ 5,000 యూనిట్స్, 8,000 యూనిట్స్ ఉన్నప్పుడు 3 lakhs. సో దానికి ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత తీసుకోవాలి, మార్కెట్ ప్రైస్ తీసుకోవాలి. ఇక్కడ ఎందుకు, మార్కెట్ ప్రైస్ మెథడ్ కాబట్టి మార్కెట్ ప్రైస్ తీసుకుంటాము. సో 77,000, 95,000. ఓకే, ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 1,20,000, 1,80,000. సో ప్రాఫిట్ ఆఫ్ ప్రొడక్షన్ డివిజన్ ఎంత, 3,000, 25,000. టోటల్ కంపెనీ ప్రాఫిట్ ఎంత, 5,000, 40,000. సో 2 కేసెస్లో అంటే కాస్ట్ మెథడ్లో వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది, ఏది కాస్ట్కి సంబంధించి. బట్ ఓవరాల్గా ప్రాఫిట్ చూసుకుంటే సేమ్ ఉంది. ఇక్కడ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ పర్ యూనిట్ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ మార్కెట్ ప్రైస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. సో 5,000 cartons, 8,000 cartons తీసుకోవాలి. మార్కెట్ ప్రైస్ వాళ్ళు ప్రొవైడ్ చేసినది ఎంత, 77,000, 95,000. సో డివైడెడ్ బై చేసుకుంటే 15.4, 11.8. సో మనకి ఇక్కడ మార్కెట్ బేస్లో మనం ప్రాఫిట్ మళ్ళీ సపరేట్గా అలొకేట్ చేయకూడదు. ఎందుకు, మనం మార్కెట్ లేకపోతున్నామంటే ఆల్రెడీ మార్కెట్లో మనం ప్రాఫిట్ యాడ్ చేసి పంపించుంటారు. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి కంపారిజన్ తీసుకోవాలి. కాస్ట్ మెథడ్లో ఎంత వచ్చినాయి ప్రైజెస్, 15.38, 11.54 అండ్ 15.44, 11.8. సో రెండింటికి చూసుకుంటే ఇవేమో ఆల్మోస్ట్ దగ్గరకు ఉన్నాయి, 0.2 మాత్రమే డిఫరెన్స్. ఇది కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ ఉంది. అదే మనం అనాలిసిస్ రాయమన్నారు, అనాలిసిస్ రాద్దాము. ఓవరాల్ కంపెనీ ప్రాఫిట్ కానీ మీరు చూసుకుంటే సేమ్ అండర్ బోత్ మెథడ్స్. 2 మెథడ్లో ఓవరాల్గా ప్రాఫిట్ అనేది సేమ్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు డివిజన్కి డిఫరెంట్ డిపెండింగ్ మెథడ్ అండ్ ఫాలోడ్. మనం ఏం మెథడ్ ఫాలో అవుతామో దాని ప్రకారం డిఫరెన్స్ ఉంటుంది. అండ్ కాన్సిక్వెంట్లీ మనం ట్రాన్స్ఫర్ ప్రైస్ చూసుకుంటే ప్యాకింగ్ డివిజన్ చార్జెస్ ద ప్రొడక్షన్ డివిజన్ ఆల్సో డిఫరెన్స్. సో చార్జెస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది ప్రొడక్షన్ డివిజన్కి సంబంధించి. పైన దానిలో ఏం చేసినాము, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ని అలొకేట్ చేసి యాడ్ చేసినాము. సెకండ్ మెథడ్లో డైరెక్ట్ మార్కెట్ ప్రైస్ తీసుకున్నాము. సో ప్రొడక్షన్కి సంబంధించి కార్టూన్కి సంబంధించిన ప్యాకింగ్ చార్జెస్ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ ఎప్పుడైతే 5,000 cartons ఉన్నావో మనకు పైన ఏమైతే వచ్చినావో 15.38, ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ మెథడ్లో వచ్చేసి 15.4. అంటే రెండింటికి స్లైట్లీ డిఫరెన్స్ ఉంది, సేమ్ అండర్ బోత్ మెథడ్. ఇక్కడ వచ్చేసి రెస్పెక్టివ్లీ అండ్ సేమ్. దిస్ ఈజ్ బికాస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ వాల్యూమ్ ఈజ్ అప్రాపరియేట్లీ సేమ్. సో 5,000 అవుట్ సైడ్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఏమైనా సిమిలర్గా 8,000 కన్నా చూసుకుంటే 8,000 cartonsకి ఏమైంది ట్రాన్స్ఫర్ ప్రైస్ అండ్ ద షేర్ ప్రాఫిట్ స్లైట్లీ డిఫరెన్స్, కొంతమంది డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ బికాస్ ఆఫ్ లోయర్ ట్రాన్స్ఫర్ ప్రైస్, బికాస్ లోయర్ ప్రాఫిట్ హ్యాస్ బీన్ అలొకేటెడ్. ట్రాన్స్ఫర్ ప్రైస్ అనేది తక్కువ ఉంది కాబట్టి దాని ప్రకారం ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది. ట్రాన్స్ఫర్ ప్రైజెస్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఆడ ఫస్ట్ దానిలో 2,000 మాత్రమే డిఫరెన్స్, సెకండ్ 1,000లో 15,000 డిఫరెన్స్ ఉంది. దానివల్ల కొంచెం మార్జినల్ డిఫరెన్స్ వచ్చింది. సో వాల్యూమ్ ఆఫ్ 8,000 తీసుకుంటే 15 రూపీస్ కార్టూన్స్కి సంబంధించి అండ్ 10 రూపీస్ ఇన్ కేస్ ఆఫ్ రెడ్యూస్డ్. సో టోటల్గా ఎంత రెడ్యూస్ అయినట్టు, 33% రెడ్యూస్ అయినట్టు. నెక్స్ట్ ఆన్ ద అదర్ హ్యాండ్ తీసుకుంటే 8,000 cartons ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ హ్యాస్ నాట్ బెనిఫిటెడ్ మచ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత మనకి 75,000, 80,000 విల్ బి ద కాస్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్కి అయ్యేది. సో మ్యానుఫ్యాక్చరింగ్కి అయ్యేది 75,000, 80,000 మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అయితే ఇక్కడ 8,000 cartonకి సంబంధించి చూసుకుంటే మొత్తం మార్జినల్ రేట్ తీసుకుంటే లోయర్ ఆఫ్ మార్జినల్, దట్ ఈస్ మార్జినల్ రేట్ ఎంత ఉంది దాన్ని చూసుకోవాలి. మార్జినల్ రేట్లో వచ్చేసి 22.5, ఈ 22.5 అండ్ ప్యాకింగ్ ఛార్జెస్కి సంబంధించి కాస్ట్ ఎంత 24, 5,000 యూనిట్స్కి సంబంధించి.
అండ్ 8000 యూనిట్కి సంబంధించి 22.8. ఇవి ఎక్కడ మనకి వాళ్ళు కాస్ట్ని ప్రొడ్యూస్ చేసినారు కదా, ఆ కాస్ట్ని ప్రొడ్యూస్ చేసినవి అనమాట, ఎక్స్క్లూడింగ్ ప్యాకింగ్ ఛార్జెస్కి సంబంధించి ఇక్కడ పైది 1,20,000 డివైడెడ్ బై 5,000 అండ్ 1,80,000 డివైడెడ్ బై 8,000. ఇవి డివైడ్ చేసుకొని కాస్ట్ని చూసుకుంటాము. టోటల్ కాస్ట్ని డివైడ్ చేసుకున్నప్పుడు కాస్ట్ ఎంత వచ్చింది దానిలో డిఫరెన్సెస్ చెప్తున్నాము. ఫస్ట్ ప్యాకింగ్ ఛార్జెస్కి సంబంధించి చెప్పినాము, తర్వాత ప్రొడక్షన్కి సంబంధించి చెప్పినాము. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2. అండ్ రెండిట్లో చూసుకుంటే హెన్స్ ట్రాన్స్ఫర్ ప్రైస్ బేస్ ఈస్ లోయర్ అట్ 92,308 అండర్ ద షేర్ ప్రాఫిట్ మెథడ్ కంపేర్ టు మార్కెట్ ప్రైస్ మెథడ్ విచ్ ఈజ్ 95,000. సో మనకి కార్టూన్స్ 8,000 యూనిట్స్ ఉన్నప్పుడు 95,000 ఎప్పుడు మార్కెట్ ప్రైస్లో వచ్చినప్పుడు, బట్ ఇన్ కేస్ ఆఫ్ కాస్ట్ మెథడ్లో పోయినప్పుడు 92,308కి పోవడం బెస్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్లో ఏం చెప్తారంటే డివిజన్ ఏ ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ గూడ్స్ టు డివిజన్ బి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ నుంచి గూడ్స్ బికి పోతాయి ఎంతకి 5 రూపీస్కి. మార్జినల్ కాస్ట్ వచ్చేసి ఏ ఇంకర్స్ మార్జినల్ కాస్ట్ 10 రూపీస్ ఇంకర్ అవుతుంది, సారీ ఇక్కడ 10 వస్తుంది. డివిజన్ బి ఇంకర్స్ 5 రూపీస్, ఇక్కడ 5 మనం రివర్స్ చేసినాం కదా. సో ఏ ఉంది ఏ ఉంది ఇంకరింగ్ 10, బి ఇంకరింగ్ 5. అండ్ ఎక్స్టర్నల్గా సేల్ చేసేటప్పుడు బి ఎంతకి సేల్ చేస్తుంది, 20 రూపీస్కి సేల్ చేస్తుంది. సో 10 + 5 15 20 నుంచి 15 తీసేస్తే 5 రూపీస్ ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ టు ప్రమోట్ గోల్ కాంగ్రెన్స్. వాట్ ఈస్ మీన్ బై గోల్ కాంగ్రెన్స్ అంటే మల్టిపుల్ పర్సన్స్ ఉన్నప్పుడు సేమ్ గోల్కి పోవాలి. సేమ్ గోల్కి పోతే గోల్ కాంగ్రెన్స్ ఉండదు. గోల్ కాంగ్రెన్స్ అంటే కాన్ఫ్లిక్ట్ రావడము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం పోతే మన గోల్కి కాన్ఫిగరెన్స్ వస్తుంది, అంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అట్లా మనం గోల్ కాన్ఫిగరెన్స్ రాకుండా అందరూ ఒకటే దానికే పోతే టు ప్రమోట్ గోల్ కాన్ఫిగరెన్స్ ఉండాలి. నెక్స్ట్ టు ప్రమోట్ గోల్ కాన్ఫిగరెన్స్ మనం ఏం చేయాలి, అందరూ ఒకటే డిసిషన్లోకి వస్తేనే మనకి మన యొక్క గోల్ అనేది అచీవ్ అవుతాము, అప్పుడే మనం మన గోల్ని ప్రమోట్ చేయగలము. సో గోల్ కాన్ఫిగరెన్స్ని ప్రమోట్ చేయడానికి ఏం చేస్తున్నా అంటే వాట్ షుడ్ బి ద మినిమం ప్రైస్ ఎంత. అండ్ మినిమం ప్రైస్ అంటే ఏమి, సింపుల్, నీకేమైనా మార్జినల్ కాస్ట్ ఉందా ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ ఉంటే ఆపర్చునిటీ కాస్ట్ని యాడ్ చేసుకో. ఆపర్చునిటీ కాస్ట్ ఏమైనా ఉందా, అజ్యూమ్ దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ మార్కెట్ ఏం లేదంటే నీకు ఆపర్చునిటీ కాస్ట్ ఏం లేదు. సో టోటల్గా మార్జినల్ కాస్ట్ ఎంత ఉంటే అదే నీ యొక్క ప్రైస్, మినిమం ప్రైస్. మార్జినల్ కాస్ట్ ఎంత ప్రొవైడ్ చేసినాడు, 10 రూపీస్ ప్రొవైడ్ చేసినాడు. డైరెక్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినారు కాబట్టి ఎంత ఇంకర్ అవుతున్నాడు, 10 రూపీస్ ఇంకర్ అవుతున్నాడు కాబట్టి అదే మనకి మార్జినల్ కాస్ట్ అవుతుంది, అదే మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ అవుతుంది ఎవరికి, ఏ నుంచి బీకి. నెక్స్ట్ ఈ డివిజన్ బి కెన్ బై ద ఇంటర్మీడియట్ పార్ట్ ఎక్స్టర్నల్లీ, అంటే అవుట్ సైడ్ నుంచి పర్చేజ్ చేస్తున్నా అంటే దేర్ మస్ట్ బి ఆపర్చునిటీ కాస్ట్. సో వీ విల్ క్యాలిక్యులేట్ ద ఆపర్చునిటీ కాస్ట్. అట్లాంటప్పుడు ఎట్లుంటుంది, సో మ్యాక్సిమం ప్రైస్ కావాలి. మ్యాక్సిమం ప్రైస్ అంటే సింపుల్, ఒకటే ఫార్ములా ఉంటుంది. మ్యాక్సిమం ఫార్మ్ మీన్స్ లోయర్ ఆఫ్ NMR, నెట్ మార్జినల్ రెవెన్యూ ఆర్ ఇంకోటి ఎక్స్టర్నల్ బయింగ్ ప్రైస్. ఎక్స్టర్నల్గా బై చేస్తే ఎంత ప్రైస్ ఉంది, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. మనకి ఎక్స్టర్నల్ బయింగ్ ప్రైస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం ఎంత, 14, 18 ఉన్నప్పుడు ఎట్లా. అండ్ మనకి నెట్ మార్జినల్ రెవెన్యూ ఎట్లా వస్తుంది, మార్జినల్ రెవెన్యూ మైనస్ మార్జినల్ కాస్ట్ చేస్తే మనకి నెట్ మార్జినల్ రెవెన్యూ వస్తుంది. సో దాని ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఎక్స్టర్నల్ బయింగ్ రేటు 14, 18. సో 14 కంటే తక్కువ ఉంటే మనం ఇంటర్నల్ పోవాలి, 14 కంటే ఎక్కువ ఉంటే అవుట్ సైడ్ పర్చేస్ చేయాలి. సేమ్ 18కి కూడా అంతే. నెక్స్ట్ ఏ కెన్ చార్జ్ రిమైన్ కాంపిటేటివ్ ప్రైస్. నెక్స్ట్ అజ్యూమ్ దట్ ఇంటర్మీడియట్ గూడ్స్ ఆఫ్ డివిజన్ ఏ కెన్ బి సోల్డ్ ఎక్స్టర్నల్లీ అట్ 12 రూపీస్. సో ఇక్కడ మామూలుగా ఏ ఎంత సేల్ చేస్తున్నాడు, 10 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. అట్లా కాకుండా వాళ్ళకి 12 రూపీస్ బయటికి సేల్ చేసే ఛాన్సెస్ ఉంది, అంటే హీ ఈజ్ లాసింగ్ 2 రూపీస్. 12 రూపీస్ బయటికి చేస్తున్నారు ఎక్స్టర్నల్లీ. హౌ డస్ ఆపర్చునిటీ కాస్ట్ ఎఫెక్ట్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ రేంజింగ్ వెన్ డివిజన్ బి ప్రొక్యూర్ ద ప్లాట్ ఎక్స్టర్నల్లీ హెట్ 14. సో ఇక్కడ 14కి కానీ ఎక్స్టర్నల్కి సేల్ చేస్తే ఎవరు, బి వాళ్ళకి. సో ఇక్కడ అతనికి అయ్యే మొత్తం కాస్ట్ 10 అయితే 2 రూపీస్కి ఎక్కేసి పంపిస్తే అంటే 2 రూపీస్ ఇతనికి ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఇతను ఏదైతే సేల్ చేస్తాడో ఆ అమౌంట్ చూసుకుంటాము. సో సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఎట్లయితే సెల్లింగ్ ప్రైస్ 10 + 15 పైంది కదా, ఓకే. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ మార్జినల్ కాస్ట్ చూసుకుంటే 2 రూపీస్ అవుతుంది. సో మార్జినల్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ చూసుకోవాలి.
ఇక్కడ వచ్చేస్తే ఫస్ట్ ట్యాబులరేషన్ ఫామ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఏమని ఇచ్చినా ఫస్ట్ ట్రాన్స్ఫర్ ప్రైస్ మనమే కనుక్కోవాలి. మార్జినల్ కాస్ట్ ఇచ్చినారు ఎంత 10 రూపీస్ ఇచ్చినారు. ఏ నుంచి బీకి పోతే 10 రూపీస్ అని చెప్పినాము అండ్ బీకి 5 రూపీస్ ఇంకర్ అవుతుంది. సో టోటల్గా 15 రూపీస్ ఇది ద కాస్ట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ 20 రూపీస్. సో 20 - 5 చేస్తే 15 రూపీస్ విల్ బి ద హయ్యర్ ట్రాన్స్ఫర్ ప్రైస్ రిజల్ట్. సో నెట్ మార్జినల్ రెవెన్యూ ఎంత 15 రూపీస్. ఈ వరకు చూసుకుంటే మినిమం రికవరీ నీడెడ్ ఫర్ డివిజన్ ఏ. సో నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ మనం 10 రూపీస్ మనం ఖర్చు పెడుతున్నామంటే మినిమం 10 రూపీస్ మనకి రావాలి. అదే మినిమం ప్రైస్ అవుతుంది. టు ప్రమోట్ గోల్ కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు, ఇద్దరికి గోల్ కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. అంటే మినిమం ప్రైస్ ఎంత ఉండాలి, నేను ఎంత కాస్ట్ ఖర్చు పెట్టానో అంత రావాలి. సో ఎంత ఖర్చు పెడుతున్నాను 10 రూపీస్ పెడుతున్నాను. సో మార్జినల్ కాస్ట్ మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ విల్ బి 10 రూపీస్. ఇక్కడ ఎందుకు 10 రూపీసే తీసుకుంటాము, ఆపర్చునిటీ కాస్ట్ ఏం లేదు అంటే ఎక్స్టర్నల్ సేల్ చేయడానికి ఏం లేదని ఫస్ట్ చెప్పినా కాబట్టి నో ఆపర్చునిటీ కాస్ట్ హియర్ మీన్స్ మినిమం ద డివిజన్ ఏ విషెస్ టు రికవర్ విల్ బి ద మార్జినల్ కాస్ట్. ఎంత విష్ చేసుకోవాలి, మార్జినల్ రెవెన్యూ మార్జినల్ కాస్ట్ ఎంత అవుతుందో ఎంత ఇంకర్ అవుతుందో అంత రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ వెన్ డిమాండ్. ఒకవేళ డిమాండ్ బీకి డిమాండ్ కెన్ ప్రొక్యూర్ ఎక్స్టర్నల్లీ, బీ ఎక్స్టర్నల్లీ ప్రొక్యూర్ చేసుకోకుంటే అంటే మ్యాక్సిమం ప్రైస్ 14 ఉన్నప్పుడు ఎట్లా 18 ఉన్నప్పుడు ఎట్లా అన్నాడు. అట్లాంటి కేసులో మ్యాక్సిమం ప్రైస్ కావాలంటే మ్యాక్సిమం ప్రైస్ విల్ బి ద లోయర్ ఆఫ్ నెట్ మార్జినల్ రెవెన్యూ ఆర్ ఎక్స్టర్నల్గా బయింగ్ ప్రైస్ ఎంత ఉంది విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకోవాలి. మార్జినల్ రెవెన్యూ అంటే మార్జినల్ రెవెన్యూ నెట్ మార్జినల్ రెవెన్యూ మీన్స్ మార్జినల్ రెవెన్యూ మైనస్ మార్జినల్ కాస్ట్. మార్జినల్ కాస్ట్ మనకి తెలుసు 5 రూపీస్. మార్జినల్ రెవెన్యూ ఎంత 20 రూపీస్. బయటికి సేల్ చేసేది 20 రూపీస్కి మనకి బీకి ఒకటే అయ్యే ఖర్చు 5 రూపీస్. సో 15 రూపీస్ విల్ బి ద ప్రాఫిట్ అండ్ ఎక్స్టర్నల్గా సేల్ చేయగలిగేది 15 ఇక్కడ వచ్చిన దానికి వచ్చిన నెట్ మార్జిన్. ఇప్పుడు మనకి 14 రూపీస్ సేల్ చేసేటుంటుంది, 18 రూపీస్ సేల్ చేస్తుంటాయి. 14కి సేల్ చేసేదానికన్నా ఇట్లనే సేల్ చేసుకోవడం బెస్ట్. 18కి సేల్ చేస్తే దిస్ విల్ గెట్ బెనిఫిట్. సో పర్చేసింగ్ ప్రొక్యూర్మెంట్ మనకి ఇప్పుడు ఎంత వస్తుంది 15 రూపీస్ వస్తుంది. సో ఒకవేళ మనం 14 రూపీస్కి అంటే మనకు వచ్చే ఖర్చు 15 రూపీస్ కదా. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే 20 మనం మార్జినల్ రెవెన్యూ కాస్ట్ బీకి 5 రూపీస్ 15 రూపీస్ విల్ బి ద కాస్ట్. ఇప్పుడు పర్చేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అవుతున్నది 15 రూపీస్. ఒకవేళ మనం 14 రూపీస్కి బయట పర్చేజ్ చేసుకుంటే 1 రూపీ విల్ బి ద ప్రాఫిట్. ఒకవేళ 18 రూపీస్కి మనం బయట పర్చేజ్ చేయకపోతే 3 రూపీస్ విల్ బి ద లాస్. అదే మనకి ఇక్కడ చెప్తారు మార్జినల్ రెవెన్యూ 15 అండ్ ఎక్స్టర్నల్ బయింగ్ రేట్ 14. సో 14 తీసుకోవడం బెస్ట్. డివిజన్ ఆఫర్డ్ టు బై up to 15 rupees to break even. It will prefer to buy at lower from external market vendor నుంచి పర్చేజ్ చేస్తారు. అట్లాంటి కేసులో ఎంత అవుతుంది ప్రాఫిట్ 1 రూపీ వస్తుంది. హెన్స్ డివిజన్ హియర్ టు రిమైన్ కాంపిటేటివ్ ఇట్ కెన్ ఛార్జ్ నో మోర్ దెన్ 14 రూపీస్. సో 14 కంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదు. నెక్స్ట్ సిన్స్ ఎంసీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ డివిజన్ ఏ ఈజ్ 14 10 రూపీసే కదా ఏకి అయ్యే ఖర్చు అండ్ విత్ నో ఆపర్చునిటీ. మ్యాక్సిమం ప్రైస్ అంటే మినిమం ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్ చేయాలి, మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 14 రూపీస్ ఛార్జ్ చేయాలి. ఎవరు ఏ దట్ ఈస్ కన్క్లూడెడ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ విత్ ప్రమోట్ గోల్ కాన్ఫిడెన్స్ అంటే గోల్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఏం రాదు, గోల్ కాన్ఫ్లిక్ట్ ప్రమోట్ అవుతుంది. నెక్స్ట్ ఈవెన్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అనేది 18 రూపీస్ ఉంటే 15 నాకు అయ్యే ఖర్చు. సో నేను బయట పర్చేస్ చేసుకుంటే 18 రూపీస్ అవుతుంది. ఇది దానికంటే ఈ 15కే తీసుకోవడం బెస్ట్ అవుతుంది. సో ఇట్లాంటి కేసులో ఏమవుతుంది మినిమం వచ్చేసి 10 మ్యాక్సిమం వచ్చేసి 15 రూపీస్ తీసుకోవాలి. సో డివిజన్ ఏ కెన్ ఛార్జ్ అప్ టు 15 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు. దానికి నో ఆపర్చునిటీ. డివిజన్ ఏకి ఆపర్చునిటీ లేదు కాబట్టి డివిజన్ బి సైడ్ నుంచి వస్తున్నాము. నెక్స్ట్ రేంజ్ వేర్ ఆపర్చునిటీ కాస్ట్ ఎగ్జిట్. ఒకవేళ మనకి ఆపర్చునిటీ కాస్ట్ ఉంటే డివిజన్ ఏకి అండ్ డివిజన్ బీకి హ్యాస్ ఇన్ బయింగ్ ప్రైస్. సో ఆపర్చునిటీ కాస్ట్ ఏముంది ఇప్పుడు బీకి పంపిస్తున్నది 10 రూపీస్కి బట్ అది బయట 12 రూపీస్కి అమ్ముకోగలిగితే 2 రూపీస్ విల్ బి ద ఆపర్చునిటీ కాస్ట్. 10 + 2 ఆపర్చునిటీ కాస్ట్. సో ఆపర్చునిటీ కాస్ట్లో లాస్ అవుతాం బీకి పంపేయడం వల్ల. సో మినిమం ప్రైస్ ఎంత నేను ఛార్జ్ చేయాలి 12 రూపీస్ నేను ఛార్జ్ చేయాలి. ఇంటర్నల్గా చూసుకుంటే ఈక్వల్ ప్రాఫిటబుల్ డివిజన్ ఏ విల్ డిమాండ్ మినిమం ప్రైస్ వచ్చేసి 12 రూపీస్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ డివిజన్ బి ఆల్రెడీ మనకి డివిజన్ బి మ్యాక్సిమం ఎంతవరకు రెడీ ఉంది 14 రూపీస్ పే చేయడానికి రెడీ ఉంది. అంటే ఏకి కాస్ట్ 10 రూపీస్ అండ్ బీకి 12 రూపీస్ సేల్ చేయడం వల్ల 2 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అండ్ బీ 12 రూపీస్కి పర్చేజ్ చేస్తుంది
అండ్ 14 రూపీస్కి సేల్ చేస్తుంది, అంటే 2 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో ఎట్లా చూసుకున్నా మొత్తం బెనిఫిటే కాబట్టి వాళ్ళు ప్రొసీడ్ కావచ్చు, నో ఇష్యూ. అదే ఇక్కడ చెప్తారు. సో ఐడియల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ 12 రూపీస్, డివిజన్ ఏ ఏబుల్ టు అచీవ్ ప్రాఫిటబుల్ ఎక్స్టర్నల్ సేల్స్ బీ కెన్ ప్రొక్యూర్. సో అక్కడనే ప్రొక్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 3? క్వశ్చన్ నెంబర్ 3లో వచ్చేసి ఒక కంపెనీ ఉంటుంది అండ్ ఆ కంపెనీకి వచ్చేసి పల్పుల్ డివిజన్ అనే ఒక డివిజన్ ఉంటుంది దట్ మ్యానుఫ్యాక్చర్స్ వుడ్. సో ఇక్కడ సి కంపెనీ, పి అనేది డివిజన్, ఇది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి వుడ్ అండ్ ప్రొడక్షన్ యూజెస్ వేరియస్ పేపర్ గూడ్స్ని యూజ్ చేస్తుంది. ఓకే, దానికి ఒక సెల్లింగ్ ప్రైస్ని ప్రొవైడ్ చేసినారు, లెస్ వేరియబుల్ కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు, కాంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేసినారు, లెస్ ఫిక్స్డ్ కాస్ట్. సో నెట్ ఇన్కమ్ని ప్రొవైడ్ చేసినారు, 30 రూపీస్ విల్ బి ద నెట్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ కంపెనీకి అక్వైర్డ్ స్మాల్ కంపెనీ, అంటే ఒక కంపెనీని అక్వైర్ చేసుకోయింది, స్మాల్ కంపెనీని. ఈ కంపెనీకి ట్రీటెడ్ హ్యాస్ డివిజన్ ఆఫ్ సెంట్రాన్ విత్ ఫుల్ ప్రాఫిట్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఏదైతే న్యూలీ ఫార్మ్డ్ కాటన్ డివిజన్ ఉందో కరెంట్లీ పర్చేజింగ్ 10,000 kgs ఆఫ్ పల్ప్ ఇయర్. సో 10,000 పర్చేజ్ చేస్తుంది పల్ప్ అది. సో ఇది పల్ప్ డివిజన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వుడ్ పల్ప్ కాబట్టి దానికి ఇన్పుట్స్ కావాలి కదా, ఇన్పుట్స్కి 10,000 యూనిట్స్ని 10,000 kgsని పర్చేజ్ చేస్తుంది. ఎంతకు పర్చేజ్ చేస్తుంది? 210 రూపీస్కి పర్చేస్. అట్ కాస్ట్ 210 ఉంటే పర్ క్వాంటిటీ డిస్కౌంట్, అంటే ఒకటేసారి పర్చేజ్ చేస్తున్నందుకు క్వాంటిటీ డిస్కౌంట్ వస్తుంది. 210 నుంచి 10% తీసేస్తే 189కి అది పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ సెంట్రాన్ ప్రెసిడెంట్ ఉంటారు కదా, యాంగ్జైటీ కాటన్ డివిజన్ బిగిన్స్ పర్చేజింగ్ ఇట్స్ పల్ప్ డివిజన్ ఫ్రమ్ పల్ప్ డివిజన్ ఇఫ్ అన్ యాక్సెప్టబుల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ కెన్ బి వర్క్డ్ అవుట్. సో ఈ కాటన్ డివిజన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో ఇప్పుడు పల్ప్ డివిజన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఇంకొక డివిజన్ కొనుక్కునేది సెంట్రల్ డివిజన్కి. ఈ సెంట్రల్ డివిజన్ ఇక్కడ నుంచి పల్ప్ తీసుకోవాలి అనుకుంటుంది. ఇప్పుడు పల్ప్ తీసుకుంటే ఎట్లుంటుంది ఎట్లలే అనేది. ఫస్ట్ ఈ పల్ప్ డివిజన్ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు సెల్ పల్ప్ టు అవుట్ సైడ్ కస్టమర్స్. ఒకవేళ అవుట్ సైడ్ కస్టమర్స్కి 120 రూపీస్కి సేల్ చేయడానికి రెడీగా ఉంటే అండ్ విల్ ద మేనేజర్ కార్టూన్ అండ్ పల్ప్ డివిజన్ అగ్రీస్ టు ట్రాన్స్ఫర్ 10,000 kgs ఆఫ్ పల్ప్ నెక్స్ట్ ఇయర్ అట్ ద డిటర్మైన్డ్ ప్రైజ్. అది సిచ్యువేషన్ 1. అండ్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ విత్ రీజన్. సో అక్కడ ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు 2 డివిజన్స్ ఉన్నాయి కదా, ఒకటి పల్ప్ డివిజన్ ఫస్ట్ నుంచి ఉన్నది, సెకండ్ది సెంట్రల్ది మిడిల్లో కొనుక్కునేది. అది ఆ మిడిల్లో కొనుక్కున్న దానికి పల్ప్ అనేది కావాలి, ఆ పల్ప్ అనేది ఓన్ డివిజన్ నుంచి పర్చేజ్ చేయాలి అనుకుంటుంది. పర్చేజ్ చేసేటప్పుడు 210 రూపీస్ కాస్ట్ ఉంటే ఎట్లుంటుంది? ఆల్రెడీ అది బయట నుంచి పర్చేజ్ చేస్తున్నప్పుడు ఎంత పర్చేజ్ అవుతుంది? 210 మైనస్ 10% క్వాంటిటీ డిస్కౌంట్ తీసుకొని పర్చేజ్ చేస్తుంది. సో 189కి పర్చేజ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇది పర్చేజ్ చేస్తే ఎట్లుంటుంది అనేది వీళ్ళ క్వశ్చన్. వీళ్ళు పర్చేజ్ చేసేటప్పుడు ఎంతకు పర్చేజ్ చేస్తే రికమెండేషన్స్ బాగుంటుంది అనేది ఫస్ట్ అడుగుతుంది. సో అవుట్ సైడ్ నుంచి 189కి పర్చేజ్ చేస్తుంది కాబట్టి, బట్ ఇప్పుడు నార్మల్ ప్రైస్ 210కి పర్చేజ్ చేయడం అనేది యాక్సెప్టబుల్ కాదు. సో 210 ఈజ్ యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ అజ్యూమింగ్ దట్ పల్ప్ డివిజన్ ఈజ్ కరెంట్లీ సెల్లింగ్ ఓన్లీ 60,000 kgs ఆఫ్ పల్ప్ ఈచ్ ఇయర్. సో అది ప్రొడ్యూస్ చేస్తున్న దానిలో ఓన్లీ 10,000 kgs 60,000 kgs పల్ప్ ఇయర్ అవుట్ సైడ్ కస్టమర్కి పంపిస్తుంది అట్ ద స్టేటెడ్ ప్రైస్ 210 రూపీస్. సో 210 రూపీస్ అవుట్ సైడ్ వాళ్ళకి పంపిస్తుంది. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో విల్ మేనేజర్ అగ్రీ టు మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ ట్రాన్స్ఫర్ ప్రైస్ 10,000 kgs ఆఫ్ పల్ప్ ఇన్ నెక్స్ట్ ఇయర్. ఎక్స్ప్లెయిన్ విత్ రీజన్స్. ఇక్కడ ఏం చెప్తారు? ఐడియల్ కెపాసిటీ ఉంది కాబట్టి మీరు వేరే వాళ్ళకి సేల్ చేసేదానికన్నా మనకే సేల్ చేస్తే, అంటే ఐడియల్ ఎట్లాగో ఖాళీ ఉండే బదులు కొంత వర్క్ చేస్తే మీకు ఫిక్స్డ్ కాస్ట్ అంతా సేవ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు మనం ఎంతకు సేల్ చేయొచ్చు, మీకు అయ్యే కాస్ట్ ఎంత ఉంది, ఆ కాస్ట్ని మాకు సేల్ చేయండి, అంతే సింపుల్ అంటారు. సో కాస్ట్ ఎంత ఉంది? వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్టే మీరు ఇంకర్ అయ్యేది. సో 126కి సేల్ చేసుకోవడం బెస్ట్. నెక్స్ట్ సిచ్యువేషన్ 3, ఇఫ్ ద అవుట్ సైడ్ సప్లయర్ ఆఫ్ కాటన్ డివిజన్ రెడ్యూజెస్ ఈజ్ ప్రైజ్ టు 177. సో యాక్చువల్గా బయట నుంచి పర్చేస్ చేస్తే నాకు 177కే దొరికింది అనుకోండి. విల్ పల్ప్ డివిజన్ మీట్ దిస్ ప్రైజ్. సో పల్ప్ డివిజన్ ఎంతకు అమ్ముతుంది? నాకు 210కి అమ్ముతుంది. దీనికి అయ్యే కాస్ట్ ఎంత ఉంది ఎవరికి? పల్ప్ డివిజన్కి 126 అండ్ మనం బయట నుంచి కొనుక్కుంటే 177 అవుతుంది. 177 మైనస్ 126 చేస్తే 51 కాంట్రిబ్యూషన్ అది అగ్రి కావాల్సి వస్తుంది. సో 51 అనేది ఇంక్రీజింగ్ ప్రాఫిట్ అవుతుంది. సో ఆన్సర్ చూసుకుంటే ఫస్ట్ది హియర్ ద పల్ప్ డివిజన్ విల్ రిఫ్యూజ్. ఎందుకు రిఫ్యూజ్ చేస్తుంది? టు ట్రాన్స్ఫర్ అట్ ప్రైస్ లెస్ దెన్ 210 రూపీస్. సో 210 రూపీస్కి తక్కువ అమ్మాలంటే పల్ప్ డివిజన్ యాక్సెప్ట్ చెయ్యదు.
అండ్ కార్టూన్ డివిజన్ ఏమైనా పర్చేస్ చేస్తారా 210 కంటే? నో. ఎందుకంటే బయట నుంచి పర్చేస్ చేసుకుంటే అది క్వాంటిటీ డిస్కౌంట్ వస్తుంది, 189కే వస్తుంది. దేర్ఫోర్ అన్విల్లింగ్ టు పే మోర్ దెన్ 189కి మించి అది పే చేయాలనుకోవడం, 210కి తగ్గి పల్ప్ డివిజన్ సేల్ చేయాలి అనుకోవడం లేదు. ఇక్కడ ట్రాన్స్ఫర్ ప్రైస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ బయింగ్ ఫ్రమ్ అవుట్ సైడర్స్ 189. నాకు బయట 189 దొరుకుతుంటే మళ్ళీ నా ఓన్ డివిజన్ అని 210కి చెప్తుంటే ఎందుకు పర్చేస్ చేయాలనుకుంటారో పర్చేస్ చేయాలి అనుకోరు. సో దిస్ రిక్వైర్మెంట్ ఆఫ్ 2 డివిజన్స్ ఆర్ ఇన్కాంపిటబుల్. ఇట్లా ఉన్నప్పుడు కాటన్ డివిజన్స్ ఓన్ టు పే మోర్ దెన్ 189, పల్ప్ డివిజన్ విల్ నాట్ యాక్సెప్ట్ లెస్ దెన్ 2000. సో దేర్ కెన్ బి నో మ్యూచువల్ అగ్రీడబుల్ ట్రాన్స్ఫర్ ప్రైస్, నో ట్రాన్స్ఫర్ షుడ్ టేక్ అప్. సో అగ్రీడబుల్ ప్రైస్ లేదు కాబట్టి ట్రాన్స్ఫర్ కాదు. నెక్స్ట్ సెకండ్ కేసులో ఏం చెప్పినారు, పల్ప్ డివిజన్ అనేది ఐడియల్ కెపాసిటీ ఉంది కాబట్టి ఐడియల్ కెపాసిటీ ఉన్నప్పుడు నీ వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది అబ్బా, ఆ వేరియబుల్ కాస్ట్కి తీసుకో నాకు అమ్ము అని చెప్తారు. వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది, 126 అవుతుంది. ఒకవేళ నేను బయట నుంచి పర్చేస్ చేస్తే 189 అవుతుంది. ఇట్ ఈస్ నాకు బెనిఫిటబులే కాబట్టి నేను తీసుకుంటాను. ఎవరు? కార్టూన్ డివిజన్ వాళ్ళు. మై గాడ్, నాకు మిస్ అయింది ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ కన్ఫర్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ క్యాలిక్యులేషన్. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎట్లుంటుంది అంటే, ఫాలోయింగ్ క్యాలిక్యులేషన్ అంటే మొత్తం ఇది సిచ్యువేషన్ 2 కదా. సేమ్ మనం ఏమైతే చెప్తున్నామో అంటే 126కి దానికి వేరియబుల్ కాస్ట్, నేను బయట నుంచి పర్చేస్ చేస్తే 189 కాబట్టి సో నా 189 ఆ 210 నుంచి 10% క్వాంటిటీ తీసుకుని 189 వస్తుంది. సో ఇది 189కి బయట పర్చేస్ చేసే కన్నా ఇంటర్నల్గా పర్చేస్ చేస్తే 126కి వస్తుంది కాబట్టి యాక్సెప్టబుల్ చేస్తుంది ఆ కేసులో అనమాట. నెక్స్ట్ థర్డ్ కేసులో ఏం చెప్పినారు, ఎంతైతే 179 బోనఫైడా కాదా అనేది, 179 అనేది బోనఫైడా కాదా అంటే ఫస్ట్ 179, 126 విల్ బి ద వేరియబుల్ కాస్ట్. ఇది తీసేస్తే కాంట్రిబ్యూషన్ మార్జిన్ 51 అవుతుంది. సో ఈ పల్ప్ డివిజన్ డస్ నాట్ మీట్ ద 177 అంటే ఈ 177కి మీకు కాకుంటే ఎంత లాస్ వస్తుందనే చూసుకోవాలి. సో వాట్ ఈజ్ ద కాస్ట్, పల్ప్ డివిజన్కి అయ్యే కాస్ట్ ఎంత, మొత్తం ఫుల్ కాస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ ఫుల్ కాస్ట్ ఎంత అవుతుంది, 126 కాంట్రిబ్యూషన్ 84. సో 126 ప్లస్ 54, 126 ప్లస్ 54 చేస్తే నాకు టోటల్గా అయ్యే కాస్ట్ ఏమో 118. సో వాళ్ళు ఏమడుగుతున్నారు, 177కి అడుగుతున్నారు. సో 180 కదా నాకు అయినది, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ 180 నాకు అయ్యే కాస్ట్ టోటల్గా. బట్ మనము ఈ అమౌంట్ కన్నా చూసుకుంటే ఇక్కడ వేరియబుల్ ఫిక్స్డ్ కలుపుకున్నాము, వేరియబుల్లోకి వస్తే నీకు అడిషనల్గా అది ఎంత 126. ఫిక్స్డ్ అనేది నువ్వు ఈ ప్రొడ్యూస్ చేయకపోయి నీకు ఫిక్స్డ్ కాస్ట్, ఇది ఫిక్స్డ్ కాస్ట్. సో నాకు ఇక్కడ ఎంత వస్తుంది, కాంట్రిబ్యూషన్ వచ్చేసి 51 వస్తుంది. సో 10,000 కేజెస్ నేను చేసిన అంటే 5,10,000 నాకు వస్తుంది, 5,10,000 నాకు వస్తుంది కాంట్రిబ్యూషన్కి సంబంధించి. సో ఎప్పుడైతే మనం డివిజన్ని ట్రాన్స్ఫర్ చేస్తామో, ఎంతైతే ట్రాన్స్ఫర్ చేస్తామో ఈ 51,000ని మనం రీచ్ కాగలిగితే అది యాక్సెప్టబుల్లే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5? క్వశ్చన్ నెంబర్ 5 కూడా కొంతవరకు పోయిందా? ఓ మై గాడ్. క్వశ్చన్ నెంబర్ 5 ఏముంది, హౌస్ హోల్డ్కి సంబంధించా కాంపోనెంట్స్ ఇచ్చాడు, హౌస్ హోల్డ్ డివిజన్ అండ్ ప్రోడక్ట్స్కి సంబంధించి. సో ఇక్కడ ఏముంటుంది అంటే, 5th క్వశ్చన్, ఒక కంపెనీ ఉంటుంది, జీ కంపెనీ ఉంటుంది, ఏం మిస్ కాలేదండి, జీ కంపెనీ ఉంది అండ్ దానికి 4 డివిజన్స్ ఉన్నవి. ఇక్కడ 4 డివిజన్స్కి సంబంధించి ఎలక్ట్రికల్ డివిజన్, ఈ కంపెనీ ఈజ్ ప్రొడ్యూసింగ్ మెనీ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ స్విచెస్. సో ఇందులో ఒక ఎలక్ట్రికల్ కంపెనీ అని ఉంది, దాని ఎలక్ట్రికల్ స్విచెస్, ఎలక్ట్రికల్ ప్రోడక్ట్ అన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ డివిజన్ ఫంక్షనింగ్ అట్ మ్యాక్సిమం కెపాసిటీ స్విచెస్, మ్యాక్సిమం కెపాసిటీ యూటిలైజ్ చేస్తుంది. సేల్స్ అట్ స్విచెస్ ఓపెన్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 25 రూపీస్ విల్ బి ద ఓపెన్ మార్కెట్. మనం పెన్ను మార్చుకుంటే మేలు, 25 రూపీస్ మార్జినల్. ఏవివి స్విచెస్కి సంబంధించి ఓపెన్ మార్కెట్ వాల్యూ. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది, 16 రూపీస్ విల్ బి ద వేరియబుల్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ ద హౌస్ హోల్డ్ డివిజన్, అనదర్ డివిజన్ ఆఫ్ జిఎల్ ఫంక్షనింగ్ అట్ 70% కెపాసిటీ. ఇక్కడనేమో 100% మొత్తం కెపాసిటీ యూజ్ చేసుకుంటుంది. అండ్ ఇంకొక డివిజన్ ఉంది
ఇది 2 డివిజన్స్ ఉన్నాయి జీక్ అనేది. ఒకటి వచ్చేసి ఎలక్ట్రికల్ డివిజన్, ఇంకోటి వచ్చేసి హౌస్ హోల్డ్ డివిజన్. సో ఇంకొక డివిజన్ అనేది ఓన్లీ 70% కెపాసిటీ మాత్రమే యూజ్ చేస్తుంది. 70% యూజ్ చేసుకుంటా ఈ ఎలక్ట్రికల్ డివిజన్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రికల్ డివిజన్ నుంచి ఒక 5000 స్విచ్చెస్ కావాలి అంటుంది. సో 5000 స్విచ్చెస్ కావాలనుకుంటుంది. ఎంత కావాలనుకుంటుంది? అట్ ద రేట్ ఆఫ్ 18 రూపీస్. ఒకవేళ అది బయటికి అమ్మితే స్విచ్చెస్ని 25 రూపీస్ ఉండే, బట్ ఈ కంపెనీ అనేది 18 రూపీస్కే అడుగుతుంది. సో ఇంటర్నల్గా పర్చేజ్ చేస్తే 18 రూపీస్కి నాకు వచ్చేది. నెక్స్ట్ కాంపోనెంట్స్ పర్చేజ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఒకవేళ నేను అవుట్ సైడ్ నుంచి పర్చేజ్ చేస్తే అవుట్ సైడ్ సప్లయర్స్ 50 రూపీస్ అవుతుంది. అండ్ స్విచ్చెస్ ఈఫ్ పర్చేజ్ ఇంటర్నల్గా పర్చేజ్ చేస్తే 18 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ అదర్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 40 రూపీస్. ఓకే, ఫిక్స్డ్ ఓవర్ కాస్ట్ ఎంత? 21 రూపీస్. నెక్స్ట్ ద హౌస్ హోల్డ్ డివిజన్ ఈజ్ మార్కెటింగ్ నైట్ ల్యాంప్స్. సెకండ్ది అయితే ఉందో అది నైట్ ల్యాంప్స్ని మార్కెటింగ్ చేస్తుంది. అది అట్ ద రేట్ ఆఫ్ 130 రూపీస్ విత్ వెరీ స్మాల్ మార్జిన్ హ్యాజ్ ఇట్ ఈస్ డూయింగ్ ఇన్ వెరీ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్. దానికి వెరీ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో ఉందంట. ఎక్కడుందనేది మనకి మెయిన్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఎనీ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ మేడ్ బై ద డివిజన్ విల్ పుష్ అవుట్ డివిజన్ ఫ్రమ్ మార్కెట్. ఏమైనా ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే ఆ మార్కెట్ నుంచే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫర్దర్ మేనేజర్ ఆఫ్ డివిజన్ ఇన్ఫార్మ్ దట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ to keep on the market share for night lamps by household division to retain the experienced workers of the division. The company is using return on investment. Return on investment అంటే what? Return on investment అంటే రిటర్న్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనకు వస్తుంది. అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ జరిగితే మీకు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దానిపైన మీకు రిటర్న్స్ ఇస్తారు. సో ఒకవేళ మీరు ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏ కంపెనీ ట్రాన్స్ఫర్ చేసింది? బి కంపెనీకి. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తక్కువ ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి తక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కాబట్టి రిటర్న్ తక్కువ వస్తుంది. సో వీళ్ళు డిమోటివేట్ అవుతారు. వీళ్ళకి తక్కువకు దొరికింది కాబట్టి ఎక్కువ కమ్ముకుంటారు కాబట్టి ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీళ్ళకి హై మోటివేటెడ్ ఉంటారు. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం తీసేయాల్సి వస్తుంది. వాట్ వుడ్ హీ రిక్వైర్డ్? ద సప్లై ఆఫ్ స్విచ్చెస్ అంటే ఎలక్ట్రికల్ టు హౌస్ హోల్డ్కి పోతే అట్ 18 రూపీస్. బయట దానికి ఓపెన్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 25 రూపీస్ ఉన్నది. 18 రూపీస్కి పంపిస్తే వాట్ ఈజ్ యువర్ రికమెండేషన్ అంటున్నాడు. నెక్స్ట్ దానివల్ల ఏమవుతుంది? 25 ఉంది కదా, 25 మనం 18 రూపీస్కి పంపిస్తే ఏమవుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ దానికి అయ్యే ఖర్చు ఎంత ఉంది మనకి? 18కి పంపిస్తే దానికి అయ్యే ఖర్చు 16 రూపీస్. దానికి అయ్యే ఖర్చు. సో 25 మైనస్ 16 తీసేస్తే 25 మైనస్ 16 మీరు కానీ తీసేస్తే 9 రూపీస్. సో మనం ఆపర్చునిటీ కాస్ట్ 9 రూపీస్ లాస్ అవుతాము. దీనికి పంపించేదంతా 18 రూపీస్కి పంపిస్తున్నాము. ఓకే, 16 నాకు అయ్యే కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ 9 రూపీస్, 25 రూపీస్ నేను పంపించాల్సినది బట్ 18కే పంపిస్తున్నాను. లెస్ దెన్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్. ఆపర్చునిటీ కాస్ట్ అనేది లాస్ అవుతుంది. సో ఎలక్ట్రికల్ డివిజన్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు, ఎందుకంటే అది లాస్ అవుతుంది కాబట్టి. ఎందుకు లాస్ అయింది అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అమౌంట్ రాకుంటే, ఇన్వెస్ట్మెంట్ రాకుంటే రిటర్న్స్ రావు. ఎందుకు? ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బేస్ మీద మనకి కంపెనీ యూజింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ డివిజన్ పర్ఫార్మెన్స్ని. సో అది యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ అనలైజ్ వెదర్ ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ టు ద కంపెనీ హ్యాజ్ ఎ హోల్. ఒకవేళ మీరు ఒక డివిజన్ కాకుండా హ్యాజ్ ఏ హోల్గా చూస్తే ఏమైనా ప్రాఫిట్ వస్తుందా అనేది మనం చెప్పాలి. ఓకే, అప్పుడు కూడా మనం సేమ్ మన కాస్ట్ ఎంత? 16 రూపీస్ మనకు కాస్ట్ అయ్యేది, 16 రూపీస్. అండ్ ఇది యూజ్ చేసి ఇది బయటికి ఏం పంపిస్తుంది? నైట్ ల్యాంప్స్ని పంపిస్తుంది. ఎంతకు పంపిస్తుంది? 130 రూపీస్కి సేల్ చేస్తుంది. మనకు 130 రూపీస్ బయటికి పోతాయి. మనకైనా కాస్ట్ మిగతా కాస్ట్లు అవన్నీ చూసుకుంటే మనకయ్యే కాస్ట్ ఎంత? 50. ఒకవేళ బయట నుంచి పర్చేస్ చేస్తే 50 రూపీస్ అవుతుంది ప్లస్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 40 రూపీస్ అవుతుంది. సో 90 రూపీస్, టోటల్గా 90 రూపీస్. అండ్ వీటిని ఏవైతే పర్చేస్ చేయాలి కదా స్విచ్చెస్ని ఎవరి దగ్గర నుంచి? వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేస్తుంది. 25 రూపీస్కి పర్చేస్ చేస్తుంది. సో 50 ప్లస్ 40 ప్లస్ 25 మూడింటిని మైనస్ చేస్తే 130 నుంచి మైనస్ చేస్తే మనకి ప్రాఫిట్ ఉందా లాస్ ఉందా చూసుకోవాలి. ప్రాఫిట్ ఆ లాస్ అంటే 130 నుంచి మైనస్ 25 మైనస్ అయినా కాస్ట్ ఇంకోటి ఎంత? 50 మైనస్ 40. ఇవన్నీ తీసేస్తే మనకి ప్రాఫిటే వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే
ప్రాఫిటే వస్తుంది. ఎంత? 15 రూపీస్. ఏవి? నైట్ ల్యాంప్స్ సేమ్ చేయడం వల్ల. సో హ్యాజ్ ఏ హోల్గా చూసుకుంటే, కంపెనీ హ్యాజ్ ఏ హోల్గా చూసుకుంటే 15 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకేమడిగిన క్వశ్చన్, do you feel that division manager should accept the internal transfer price in principle? If yes, what should be the range of transfer price? Range అంటే మినిమం ప్రైస్, మ్యాక్సిమం ప్రైస్ కావాలి. మినిమం ప్రైస్ ఎంత ఉంటుంది? మార్జినల్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ ఏమన్నా ఉంటాయి. మ్యాక్సిమం ప్రైస్ ఏముంటుంది? లోయర్ ఆఫ్ నెట్ మార్జినల్ రెవెన్యూ ఆర్ ఎక్స్టర్నల్ బయింగ్ ప్రైస్ చూసుకోవాలి. సో డివిజన్ ఇంటర్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి కదా, ఎక్కడి నుంచి? ఎలక్ట్రికల్ నుంచి హౌస్ హోల్డ్కి పోయే దానిలో ఎట్లుంటుంది, ఏ యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ సజెస్ట్ ద స్టెప్స్ టు బి టేకెన్ బై చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ కంపెనీ టు చేంజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ డివిజన్ హెడ్ ఇఫ్ దే ఆర్ అగైనెస్ట్ ఇంటర్నల్ డివిజన్ ట్రాన్స్ఫర్. ఒకవేళ ఇంటర్నల్ డివిజన్ యాక్సెప్ట్ చేయకుంటే వాళ్ళని చేంజ్ చేయడానికి మెథడ్స్ని చెప్పమంటున్నారు. మెథడ్స్ అంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒక మెథడ్ వచ్చేసి డ్యూయల్ రేట్ మెథడ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి 2 పార్ట్ మెథడ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు రాసుకుంటారు. అంటే ఏ బుక్స్లో, ఏ హౌస్ హోల్డ్ బుక్స్లో వచ్చేసి, ఎలక్ట్రానికల్ బుక్స్లో వచ్చేసి వానికి అయ్యే కాస్ట్ ప్లస్ వానికి వచ్చే ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకుంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, హౌస్ హోల్డ్ వాళ్ళు ఓన్లీ మార్జినల్ కాస్ట్ రాసుకుంటారు. అంటే బుక్స్ కంటే డిఫరెన్స్ ఉంటుంది, ఇట్లా రాసుకుంటారు. డ్యూయల్ మోడ్కి పోతే, డ్యూయల్ రేట్ ప్రైజింగ్కి పోతే. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏమి, 2 పార్ట్స్ ప్రైజింగ్ సిస్టమ్. 2 పార్ట్స్ ప్రైజింగ్ సిస్టమ్ అంటే ఇదే. ట్రాన్స్ఫర్ ప్రైస్ వచ్చేసి మార్జినల్ కాస్ట్ ఎంత అయింది ప్లస్ లంసమ్ ఛార్జ్ ఏమైనా ఉందా అవి చూసుకుంటాము. అదే ఆన్సర్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్. సో ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్పినారు, ఎలక్ట్రికల్ డివిజన్ అనేది ఆపరేటింగ్ ఇన్ ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తుంది అండ్ సెల్లింగ్ హిట్స్ స్విచెస్ ఇన్ ఓపెన్ మార్కెట్ 25. సో ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తుంది, 25 రూపీస్కి సేల్ చేయగలుగుతుంది. అట్లాంటి కేసెస్లో ఇట్ ట్రాన్స్ఫర్ హిట్స్ ప్రొడక్షన్ ఇంటర్నల్లీ బై గివింగ్ అప్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సేలబుల్ ఇన్ ఓపెన్ మార్కెట్ వాల్యూ. సో ఓపెన్ మార్కెట్ వాల్యూకి సేల్ చేయాలి అనుకుంటుంది. నెక్స్ట్ ఒకవేళ మనకి కొంతవరకు కెపాసిటీ చేస్తుంటే 80% చేస్తుంటే 20% ఎట్లా చేస్తుండలేం కదా, వీళ్ళకి పంపిస్తే వేరియబుల్ కాస్ట్ని యూజ్ చేసుకోవచ్చని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ ప్రైస్ విల్ బి వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంత? నాకు అయ్యే కాస్ట్ 16 రూపీస్. 16 రూపీస్ మైనస్ ఆపర్చునిటీ కాస్ట్ ఎంత? 25 మైనస్ 6 9 రూపీస్ అవుతుంది. సో 25 రూపీస్కి నేను సేల్ చేయాలి అనుకుంటా. ఎవరు? ఎలక్ట్రికల్ డివిజన్. ఎవరికి? హౌస్ హోల్డ్ డివిజన్కి. నెక్స్ట్ హౌస్ హోల్డ్ ఎంత కొనాలనుకుంటుంది? 18 రూపీస్ ఈజ్ కొనాలనుకుంటుంది. సో ట్రాన్స్ఫర్ ప్రైస్ ఏమో 25 అనుకుంటుంటే ఎవరు? ఎలక్ట్రానికల్ డివిజన్. ఇదేమో 18 రూపీస్కి కొనాలనుకుంటుంది. సో ద ఎలక్ట్రికల్ డివిజన్ షుడ్ నాట్ యాక్సెప్ట్. సో ఎలక్ట్రికల్ డివిజన్ అనేది షుడ్ నాట్ యాక్సెప్ట్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్. ఫర్దర్ కంపెనీ హీజ్ మెజరింగ్ డివిజన్ పర్ఫార్మెన్స్. డివిజన్ పర్ఫార్మెన్స్ ఎట్లా మెజర్ చేస్తుంది? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్తో. సో నేను ఇక్కడ తక్కువ కమ్మితే నాకు తక్కువ అమౌంట్ వస్తే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు రిటర్న్ నా కంపెనీ డివిజన్కి రిటర్న్ తక్కువ వస్తుంది. నెక్స్ట్ దేర్ ఫోర్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ హీజ్ price which is less than minimum price would affect return on investment. దానివల్ల రిటర్న్ ఆన్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ డివిజన్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ డిమోటివేట్ అవుతారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఏం చెప్పినా, సెకండ్ క్వశ్చన్లో ఒకవేళ హోల్గా చూసుకుంటే కంపెనీ హ్యాజ్ ఏమంటారు యూనిట్ ప్రైస్ అనేది 18కి తీసుకుంటే ఎట్లుంటుంది అనేది బెనిఫిషియలా కాదా అనేది అడుగుతున్నారు. సో టోటల్ కాస్ట్ ఎంత? నైట్ ల్యాంప్కి చూసుకోవాలి. ఇప్పుడు హౌస్ హోల్డ్ సైడ్ నుంచి ఆలోచించాలి. అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇర్రిలెవెంట్. ఎందుకంటే మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయకపోని ఆ కాస్ట్ ఎట్లా అవుతుంది? ఓన్లీ ఇది 70% కెపాసిటీని యూజ్ చేస్తుంది అందులో. సో డెసిషన్ మార్కెటింగ్. సిమిలర్లీ వేరియబుల్ కాస్ట్ ఎంత? 16 రూపీస్. సో వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 16 రూపీస్ ఇన్క్లూడ్ కాస్ట్ ఆఫ్ నైట్ ల్యాంప్స్ ఆల్సో. ఇర్రిలెవెంట్. ఇట్ ఈస్ కామన్ ఫర్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్స్. నెక్స్ట్ ఓన్లీ రిలవెంట్ కాస్ట్ ఏమంటే లాస్ ఆఫ్ రెవెన్యూ. మనం ఎంత లాస్ అవుతున్నాం అనేది మన యొక్క ప్రాబ్లం ఇక్కడ. సో ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల యూనిట్స్ ద బెనిఫిట్ ఆఫ్ ఫ్రమ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ వుడ్ బి. ఎంత బెనిఫిట్ అవుతుంది? సో యాక్చువల్గా దానికి వచ్చే ఎంతకి హౌస్ హోల్డ్ సేల్ చేసేది బయటికి ఎంత సేల్ చేస్తుంది? 130 రూపీస్కి సేల్ చేస్తుంది. 130 మైనస్ అండ్ వేరియబుల్ కాస్ట్ అంటే బయట నుంచి పర్చేస్ చేస్తే, అవుట్ సైడ్ నుంచి పర్చేస్ చేస్తే 15 రూపీస్ ఏవి? నైట్ ల్యాంప్స్కి సంబంధించి. అండ్ ఇంటర్నల్ నుంచి పర్చేస్ చేస్తే ఎలక్ట్రికల్ స్విచెస్ 25 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 40 రూపీస్ విల్ బి ద వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ని మనం కన్సిడర్ చేయము. ఈ 50 రూపీస్ అనేది మీరు ఎక్కడి నుంచి పర్చేస్ చేసినా ఒకటే అవుతుంది. నెక్స్ట్
ఇప్పుడు 15 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనం 25 రూపీస్ తీసుకోవాలి, 18 రూపీస్ తీసుకోకూడదు. ఎందుకంటే 18 రూపీస్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎలక్ట్రికల్ వాళ్ళు. సో 15 రూపీస్ ఈజ్ ద ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ నైట్ ల్యాంప్స్. దేర్ ఫోర్ బెనిఫిషియరీ ఆఫ్ ద కంపెనీ హ్యాజ్ ఎ హోల్. కంపెనీకి హ్యాజ్ ఎ హోల్ చూసుకుంటే 15 రూపీస్ బెనిఫిట్ అవుతుంది. అండ్ హెన్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఈజ్ ప్రాఫిటబుల్ టు ద కంపెనీ హ్యాజ్ ఎ హోల్. Further, household division is operating only 70% capacity and has experienced worker which is maybe utilized for other division. సో ఇంకా 30% కెపాసిటీ ఉంది కాబట్టి ఆ 30% కెపాసిటీని వేరే వర్క్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఇంకా బెనిఫిట్ ఉంటుంది. సో కాంట్రిబ్యూషన్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ కుడ్ బి మినిమైజ్డ్ డ్యూ టు లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్స్. ఇంకా 30% కెపాసిటీ వాడినోనికి వాడినంత అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో ఏం చెప్పినారు, ఇప్పుడు కంపెనీ డివిజన్ మేనేజర్ యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి, వాట్ షుడ్ బి ద రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్. రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అంటే మినిమం ప్రైస్ అండ్ మాక్సిమం ప్రైస్ తీసుకోవాలి. మినిమం ప్రైస్ అంటే మార్జినల్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ ఏమన్నా ఉంటే, అండ్ మాక్సిమం ప్రైస్ అంటే లోయర్ ఆఫ్ నెట్ మార్జినల్ రెవెన్యూ ఆర్ ఎక్స్టర్నల్ బయింగ్ రేట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ డెవలప్స్ కాంపిటేటివ్ సెట్టింగ్స్ ఆఫ్ మేనేజర్ ఈచ్ డివిజన్. సో ఇట్ ఈస్ పాసిబుల్ దే మే ఆపరేట్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. సో ఎందుకు కాంపిటేటివ్ చూసుకోవడానికి, ఎవరి డివిజన్కి వాళ్ళకి చెప్తుంటే ఇండివిజువల్గా వాళ్ళు మంచిగా కాంపిటేటివ్గా వర్క్ చేస్తారు. అండ్ దిస్ కెన్ లీడ్ టు సబ్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఎప్పుడైతే మనకి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ జరుగుతావో మే ఆపరేట్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫార్మ్స్, సబ్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే వేరే వాళ్ళకి తక్కువకి ఇవ్వాలంటే అంటే వాళ్ళ యొక్క రిసోర్స్ని మంచిగా యూటిలైజ్ చేయడానికి, అంటే సబ్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. నెక్స్ట్ ఇక్కడ ఇన్ సచ్ ఏ కేస్ ట్రాన్స్ఫర్ ప్రైస్ మే ఎస్టాబ్లిష్ ప్రమోట్ గోల్ కాన్గ్రుయెన్స్. గోల్ కాన్గ్రుయెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రిసోర్సెస్ మంచిగా యూటిలైజ్ చేసుకుంటారు. నా మార్కెట్ ప్రైస్ వచ్చేసి స్విచెస్కి ఎంత 25 రూపీస్, లీవ్స్ ఎలక్ట్రికల్ డివిజన్ ఐడెంటికల్ పొజిషన్ ఆఫ్ సేల్స్ టు అవుట్ సైడ్. సో 25 విల్ బి ద టాప్ ప్రైస్, దట్ ఈస్ ద మినిమం ప్రైస్ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ హౌస్ హోల్డ్ విల్ నాట్ పే టు ఎలక్ట్రికల్ డివిజన్ ఎనీథింగ్ అబోవ్. సో 130 minus 25 will be the minimum and maximum will be 130 రూపీస్. అది బయటికి సేల్ చేసే ల్యాంపు అండ్ దానికి అయ్యే వేరియబుల్ కాస్ట్ ల్యాంప్స్ని పర్చేస్ చేయడానికి 50 మైనస్ 40 రూపీస్ విల్ బి ద వేరియబుల్ కాస్ట్. సో 40 రూపీస్ విల్ బి ద మ్యాక్సిమం ప్రైస్. ఇది హౌస్ హోల్డ్ పే చేసేదానికి విల్ బెనిఫిట్ బోత్ డివిజన్స్. 40 రూపీస్ వరకు చూసుకుంటే 25 నుంచి 40 రూపీస్ లోపల చూసుకుంటే ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది. ఇంటర్నల్ డివిజన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రైస్ వెన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఈజ్ విత్ ఇన్ అబోవ్ రేంజ్. నెక్స్ట్ గోల్ కాన్గ్రుయెన్స్ వచ్చింది కదా, దీన్ని తీసేయాలంటే ఏం చేయాలి అంటే ట్రాన్స్ఫర్ ప్రైస్ మార్జినల్ కాస్ట్ ఈజ్ అన్సూటబుల్ ఫర్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ సిన్స్ దే డు నాట్ ప్రొవైడ్ అండ్ ఇన్సెంటివ్ ఫర్ సప్లయింగ్ డివిజన్ టు ట్రాన్స్ఫర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఇంటర్నల్లీ. ఇక్కడ తక్కువకి కన్నా ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తక్కువకి చేయమంటే వాళ్ళకి ఇన్సెంటివ్ రాసు. సో దిస్ ఈజ్ బికాస్ డు నాట్ కంటెంట్ ప్రాఫిట్ మార్జిన్ ఫర్ సప్లయింగ్ డివిజన్. ఎందుకు సప్లయింగ్ డివిజన్కి ప్రాఫిట్ ఉండదు, ఎందుకు తక్కువ కాస్ట్కి పంపిస్తుంది కాబట్టి, వేరియబుల్ కాస్ట్కి పంపిస్తుంది కాబట్టి. సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్వెన్షన్ మే బీ నెససరీ. సిఇఓ కానీ ఇంటర్వెన్షన్ అనేది నెససరీ టు ఇన్స్ట్రక్ట్ ద సప్లయింగ్ డివిజన్కి ఇన్స్ట్రక్షన్ చేయాలి టు మీట్ రిసీవ్ డివిజన్ డిమాండ్ అట్ ఎ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్. దిస్ డివిజన్ ఆటోనమీ విల్ అండర్మైన్. సో వాళ్ళు ఏం చెప్తారు, మీ యొక్క డివిజన్ ఇంకొక డివిజన్కి మీ అయ్యే కాస్ట్కి ఎంతైతే ఉందో అంతవరకు రీచ్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయండి అని చెప్తారు. ఏ ట్రాన్స్ఫర్ ప్రైస్ మీ ద పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ రిక్వైర్మెంట్ బట్ నాట్ ఇండ్యూస్ మేనేజర్స్ టు మేక్ ఆప్టిమమ్ డెసిషన్స్. సో టు రీసాల్వ్ అబోవ్ కాన్ఫ్లిక్ట్, మీరు మార్జినల్ కాస్ట్కి మీరు వాళ్ళకి పంపించాలంటే వాళ్ళకి పంపించుకుంటూ ఉంటే మార్కెట్లోకి అమ్ముతే మనకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ప్రాఫిట్ ఎక్కువ వస్తేనే ఆ డివిజన్ వర్క్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్తారు. ఇక్కడ తక్కువ వస్తుంటే అమౌంట్స్ మీరు తక్కువ చేస్తున్నారని చెప్తారు. సో అట్లాంటప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి కదా, ఈ కాన్ఫ్లిక్ట్ని తీసేయాలి అంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి డ్యూయల్ రేట్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మెథడ్ అండ్ ఇంకోటి 2 పార్ట్స్ ప్రైజింగ్ మెథడ్. సో ఫస్ట్ వచ్చేసి ప్రైస్ సప్లయింగ్ డివిజన్ రికార్డ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఇంక్లూడింగ్ నార్మల్ ప్రాఫిట్స్, అంటే జస్ట్ మార్జినల్ కాస్ట్ నీకు ఎంత అయింది ప్లస్ ప్రాఫిట్ ఎంత అది వేయాలి. ఎవరు సప్లయింగ్ డివిజన్. అండ్ రిసీవింగ్ డివిజన్ ఉంటుంది కదా, రిసీవింగ్ డివిజన్ అనేది ఓన్లీ మినిమం కాస్ట్ ఎంత అయిందో ఆ కాస్ట్ని తీసుకోవాలి. దిస్ అలౌస్ బెటర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఈచ్ డివిజన్ పర్ఫార్మెన్స్. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ కోఆపరేషన్ బిట్వీన్ డివిజన్స్ అండ్ ప్రమోట్ గోల్ కాన్ఫరెన్స్, అంటే గోల్ కాన్ఫ్లిక్ట్స్ ఏమి ఉండవు. అండ్ రిడక్షన్ ఆఫ్ సబ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, ప్రాపర్గా యూజ్ చేసుకుంటారు వాళ్ళ యొక్క రిసోర్సెస్. నెక్స్ట్ 2 పార్ట్స్ ప్రైజింగ్ సిస్టమ్ అంటే ఒకటి ట్రాన్స్ఫర్ ప్రైస్ అగైన్ ఎయిమ్డ్ అట్ రిసాల్వింగ్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు డిస్టార్షన్ కాజ్డ్ బై ఫుల్ కాస్ట్ బేస్డ్ ట్రాన్స్ఫర్ ప్రైస్. సో టీపీ ఏమవుతుంది అంటే ఇక్కడ మార్జినల్ కాస్ట్ ప్లస్ లంసమ్ అమౌంట్ ఏమైనా ఛార్జ్ చేస్తారా, లంసమ్ అమౌంట్ ఛార్జ్డ్. 2 parts ఆఫ్ ప్రైజింగ్. నెక్స్ట్ వైల్ మార్జినల్ కాస్ట్ ఎన్షూర్ రికవరీ ఆఫ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రిలేటెడ్ టు గూడ్స్ ట్రాన్స్ఫర్డ్, అంటే
మార్జినల్ కాస్ట్ రికవరీ ఆఫ్ అడిషనల్ కాస్ట్ ప్రొడక్షన్ రిలేటెడ్ టు గూడ్స్ ట్రాన్స్ఫర్. మార్జినల్ కాస్ట్ అంటే ఏమి, అడిషనల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమైతే వస్తుందో వేరియబుల్ కాస్ట్ ఉంటాయి కదా, అవి గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవన్నీ రికవర్ చేయగలగాలి. లంసమ్ చార్జ్డ్ ఎనేబుల్ రికవరీ ఆఫ్ సమ్ పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ సప్లయింగ్ డివిజన్. సో కొంతవరకు ఫిక్స్డ్ పోర్షన్ వరకు రిసీవ్ చేసుకునేది లంసమ్ చార్జ్డ్. దేర్ ఫోర్ వైల్ సప్లయింగ్ ద డివిజన్ కెన్ షో బెటర్ ప్రాఫిటబిలిటీ అండ్ పర్చేసింగ్ డివిజన్ కెన్ పర్చేస్ గూడ్స్ అట్ లోయర్ ప్రైస్ కంపేర్ టు మార్కెట్ ప్రైస్. పర్చేసింగ్ చేసుకునేది మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ చేస్తుంది, సేల్ చేసేది కాస్ట్ కంటే కొంత ఎక్కువకి సేల్ చేస్తుంది. కాస్ట్ని యాడ్ చేసుకుంటే దానికి ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ని కొంతవరకు యాడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్లో వచ్చేసి గ్రేట్ విజన్ మ్యానుఫ్యాక్చర్స్ ఒక కంపెనీ ఉంది, వైడ్ రేంజ్ ఆప్టికల్ ప్రొడ్యూస్ అండ్ లెన్సెస్ సర్వలెన్స్ కెమెరాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ డివిజన్ ఏ మ్యానుఫ్యాక్చర్ ద లెన్సెస్ వైల్ డివిజన్ బి మ్యానుఫ్యాక్చర్స్ సర్వలెన్స్ కెమెరాస్. సో రెండు ఉన్నాయి, ఏ బి. సో ఏ వచ్చేసి లెన్సెస్ని చేస్తుంది, బి వచ్చేసి కెమెరాస్ని చేస్తుంది. నెక్స్ట్ దిస్ లెన్సెస్ ఆఫ్ డివిజన్ ఏ is standard quality that has number of applications due to huge demand in the market for its product. division A operating full capacity. సో ఇది ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తుంది. సో దానికి ఏమి వేరే టైం ఏమి లేదు. ఇట్ సేల్స్ ఇట్స్ లెన్సెస్ ఇన్ ద ఓపెన్ మార్కెట్. సో ఏ ఎంతకు సేల్ చేయగలుగుతుంది, బయటకి 140 రూపీస్కి సేల్ చేయగలగదు. అండ్ వేరియబుల్ కాస్ట్, దీనికి అయ్యే వేరియబుల్ కాస్ట్ అంతా 110 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ టోటల్ కాస్ట్ చూసుకుంటే 125 రూపీస్ అవుతుంది. ఇది టోటల్గా లెన్స్కి సంబంధించి ఏ డివిజన్కి సంబంధించి. నెక్స్ట్ ద టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ కెమెరాస్ బీకి వస్తుంది. ఇక్కడ బీకి ఏం చెప్తున్నారు, మళ్ళీ 400 రూపీస్ దానికి అయ్యే కాస్ట్. సో బీకి సంబంధించి 400 రూపీస్ దానికి అయ్యే కాస్ట్. నెక్స్ట్ కరెంట్లీ డివిజన్ బి ప్రొక్యూర్స్ లెన్స్ ఫ్రమ్ ఫారిన్ వెండర్స్. ఎవరి నుంచి పర్చేస్ చేస్తుంది, ఫారిన్ వెండర్ నుంచి పర్చేస్ చేస్తుంది. 170 రూపీస్కి పర్చేస్ చేస్తుంది ఏవి, లెన్స్ అనే. అండ్ ఇక్కడ మనం సేల్ చేస్తున్నది అంతా 140 రూపీస్కి సేల్ చేస్తున్నాము, అదేమో 170 రూపీస్కి పర్చేస్ చేస్తుంది అవుట్ సైడ్ నుంచి. ద మేనేజ్మెంట్ ఆఫ్ గ్రేట్ విజన్ హ్యాస్ ప్రపోజ్డ్ టు దట్ take advantage of in-house production capability and consequently procurement cost lens would reduce. It proposed division B should buy an average 5,000 lenses each month from division A. ఇది ఏమంటుంది, యాక్చువల్గా బయటకు అయితే 120 రూపీస్ కదా, నువ్వు 170కి పర్చేస్ చేస్తున్నావు కదా, ఏ నుంచి పర్చేస్ చెయ్యి, మంత్లీ 5,000 పర్చేస్ చెయ్యి, 120 రూపీస్కే వస్తుంది అని చెప్తుంది. సో ఇది 20 రూపీస్ తగ్గించుకుంటుంది, దీనికి 30 రూపీస్ కాస్ట్ తగ్గుతుంది. సో దీనికి 20 రూపీస్ రెవెన్యూ లాస్ అవుతుంది, దీనికి 30 రూపీస్ ప్రాఫిట్ మిగులుతుంది. సో అప్పుడు మనకి 10 రూపీస్ విల్ బి ద ఓవరాల్గా ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది చెప్పడం బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఏం ప్రొవైడ్ చేసిన అదర్ కాంపోనెంట్స్ పర్చేజ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ వెండర్స్. సో అవుట్ సైడ్ నుంచి పర్చేజ్ చేస్తే కాంపోనెంట్స్ ఎవరు, ఎక్స్టర్నల్ వెండర్ నుంచి పర్చేజ్ చేస్తే ఎస్టిమేట్ కాస్ట్ ఆఫ్ సర్వలెన్స్ కెమెరాస్. సో సర్వలెన్స్ కెమెరాస్ అంటే ఎవరు, బీకి సంబంధించిన కాస్ట్ వేస్తాం, దానికి సంబంధించిన కాస్ట్. ఒకవేళ బయట నుంచి పర్చేజ్ చేస్తే 150 రూపీస్ అవుతుంది, ఎవరు, ఎక్స్టర్నల్ వెండర్స్ నుంచి పర్చేజ్ చేస్తే. అవుట్ సైడ్ ఫారెన్ నుంచి పర్చేజ్ చేస్తున్నందుకు 170 రూపీస్ అవుతుంది. ఒకవేళ ఇంటర్నల్గా పర్చేజ్ చేస్తే 120 రూపీస్కే వస్తుంది. నెక్స్ట్ అదర్ వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్, ఫిక్స్డ్ ఓవర్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. టోటల్ కాస్ట్ ఆఫ్ కెమెరా విల్ బి 350 రూపీస్. కాస్ట్ వచ్చేసి 350 అయితే మనం 400కి పంపిస్తున్నాం, అంటే 50 రూపీస్ ప్రాఫిట్. ఈచ్ సర్వలెన్స్ కెమెరా హీ సోల్డ్ 410 రూపీస్. సో 410 రూపీస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అవుట్ సైడ్కి కన్నా చూసుకుంటే. సో ఇది కాస్ట్ 400 అనేది కాస్ట్. ఓకే, ప్రొడక్షన్ కాస్ట్. ఒకవేళ ఓన్గా ప్రొడక్షన్ చేస్తే 400 రూపీస్ కాస్ట్, దాన్ని 410కి పంపిస్తుంది, అంటే 10 రూపీస్ విల్ బి ద ప్రాఫిట్. నెక్స్ట్ సిన్స్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్ హై ఎనీ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కెమెరా వుడ్ రెడ్యూస్ ద మార్కెట్ షేర్. సో దేర్ ఫోర్ డివిజన్ బి కెనాట్ పే డివిజన్ ఏ బియాండ్ 120 రూపీస్. సో 120 రూపీస్కి మించి ఎక్కువ పే చేయాలి అనుకోవడం లేదు. గ్రేట్ విజన్ యూజెస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ యూజ్ చేస్తే ఎవరైతే కాస్ట్కే పంపిస్తారో వాళ్ళకి తక్కువ ప్రాఫిట్ వస్తుంది, బయటికి సేల్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, రిటర్న్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ చేసిన దానిపైన మీకు రిటర్న్ వస్తుంది. మీకు వచ్చేదే తక్కువ వస్తుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాదు. నెక్స్ట్ as required analyze the behavior consequences of each division when division A supplies lens to division B at 120 rupees per lens. Substitute your answer based on information given in problem. Next analyze if it is would beneficial to the company as a హోల్గా చూసుకుంటే, అంటే డివిజన్ ఏ ప్రకారం చూసుకుంటే బెనిఫిటా కాదా చూడాలి. ఒకవేళ కంపెనీ హోల్గా చూసుకుంటే బెనిఫిటా కాదా. అండ్ డూ యూ ఫీల్ డివిజన్ మేనేజర్ షుడ్ యాక్సెప్ట్ ఇంటర్నల్ డివిజన్ ట్రాన్స్ఫర్ ప్రిన్సిపల్స్. ఇఫ్ ఎస్ క్యాలిక్యులేట్ రేంజ్. సో ట్రాన్స్ఫర్ ప్రైస్ రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ అంటే మినిమం ప్రైస్ మ్యాక్సిమం ప్రైస్ కనుక్కోవాలి. మినిమం ప్రైస్ అంటే ఎంత, మార్జినల్ కాస్ట్ ప్లస్
ప్రాఫిట్ చూసుకోవాలి. మార్జినల్ మ్యాక్సిమం ప్రైస్ అంటే ఎంత, నెట్ ఏదైతే మనకి ప్రాఫిట్ ఉంటుందో, లోయర్ ఆఫ్ నెట్ మార్జినల్ రెవెన్యూ ఆర్ ఎక్స్టర్నల్ బయింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో ఆ ప్రైస్. నెక్స్ట్ అడ్వైజ్ ఆల్టర్నేటివ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మోడల్స్. ఆల్టర్నేటివ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అంటే 2 ప్రైజెస్ ఉంటుంది. ఒకటి డ్యూయల్ రేట్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్, ఇంకోటి 2 పార్ట్స్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. డ్యూయల్ రేట్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో ఏముంటుంది, సప్లయింగ్ డివిజన్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్ఫర్ ప్రైస్ ప్లస్ నార్మల్ ప్రాఫిట్ తీసుకోవాలి. రిసీవింగ్ డివిజన్ ఏదైతే ఉంటుందో అది జస్ట్ మార్జినల్ కాస్ట్కి వేసుకోవాలి, అట్లా వేసుకోవాలి. 2 పార్ట్స్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో ఏముంటుంది, ట్రాన్స్ఫర్ ప్రైస్ అనేది మార్జినల్ కాస్ట్ ప్లస్ లంసమ్ అమౌంట్ ఏదైతే ఛార్జ్ చేస్తారో అది. లంసమ్ అమౌంట్ ఎందుకు, ఏదైనా ఫిక్స్డ్ కాస్ట్ని కొంతవరకు కలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఇఫ్ డివిజన్ హే హ్యాజ్ ఎక్సెస్ కెపాసిటీ అండ్ కెన్ అకామిడేట్ ద ఇంటర్నల్ రిక్వైర్మెంట్ ఆఫ్ 5000 లెన్సెస్. సో దాని కెపాసిటీ ఉంది, 5000 ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఎందుకు ఖాళీ కూర్చోవడం అని దీనికి ప్రొవైడ్ చేస్తుంది. అట్లాంటి కేసులో ఎట్లుంటుందనే చెప్తున్నాను. సో ఫస్ట్ బిహేవియర్ కాన్సిక్వెన్సెస్ కావాలంటే దీనికి ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తుంది. లాస్ట్ కేసెస్లో 5000 కెపాసిటీ ఎక్సెస్ ఉంది, అట్లా చూసుకున్నప్పుడు మారుతుంది. సో ఫస్ట్ కేసులో ఏం చేస్తుంది, ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తుంది కాబట్టి ఎక్స్టర్నల్గా సేల్ చేస్తే దానికి ఎంత వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 140 రూపీస్ ఉంది. ఏది ఏకి సంబంధించి బయట 140 రూపీస్ ఉంది. సో 140 బయట సేల్ చేస్తే 140 రూపీస్ ఉంది. అండ్ దీన్ని దానికి ప్రొడ్యూస్ చేయనిక వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది, 110 రూపీస్ ఉంది. అండ్ 110 రూపీస్ టోటల్ కాస్ట్ ఎంత ఉంది, 125 ఉందని చెప్పినాము. సో ఇట్లా చూసుకుంటే మొత్తానికి 140 నుంచి 125 టోటల్ కాస్ట్ తీసేస్తే 15 రూపీస్ విల్ బి ద ప్రాఫిట్. ఇది యాక్చువల్గా సేల్ చేస్తున్నప్పుడు. అండ్ దీని మీద దిస్ ఈల్ ఆన్ ROI 12% అవుతుంది. సో 15 రూపీస్ విల్ బి ద ప్రాఫిట్, 15 రూపీస్ విల్ బి ద కాస్ట్. అండ్ కాస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ మనం ఎంత పెట్టాము, 125 పెట్టాము. 15 డివైడెడ్ బై 125 చేస్తే 12% నాకు వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఆ డివిజన్స్ అనేది ఏకి 120 రూపీస్కే సేల్ చేస్తే, అంటే 140 ప్లేస్లో 120కే సేల్ చేస్తే, 120కి సేల్ చేస్తే అండ్ కాంట్రిబ్యూషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో 110 రూపీసే నాకు వేరియబుల్ కాస్ట్ కదా, 110 డివైడెడ్ బై 10 రూపీస్ నా ప్రాఫిట్ అవుతుంది. 10 డివైడెడ్ బై నాకు అయిన కాస్ట్ తీసుకుంటే 110 రూపీస్ కాస్ట్ చూసుకుంటే అప్పుడు నా యొక్క ప్రాఫిట్ అనేది మార్జిన్ చేంజ్ అవుతుంది. సో ఇట్లాంటి కేసులో ఇక్కడ డివిజన్ ఏ సేల్స్ బి అట్ 120 రూపీస్, కాంట్రిబ్యూషన్ అనేది 10 రూపీస్ తగ్గుతుంది కాబట్టి సో 15 అనేది 5కి పోతుంది. 5 చూసుకున్నప్పుడు లాస్ అనేది 5 రూపీస్ అనమాట. అంటే 10 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ అంటే 5 రూపీస్ లాస్. ఇక్కడ 5 రూపీస్ లాస్కి ఓన్లీ పార్షియల్ రికవరీ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రొడక్షన్ అండ్ ఆపర్చునిటీ కాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సేల్స్. దిస్ వుడ్ దేర్ ఫోర్ రిజల్ట్ ఇన్ లోయర్ డివిజన్ ప్రాఫిట్. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ 15 రూపీస్ వచ్చింది అనుకోండి, నేను 15 రూపీస్ 12% నాకు రిటర్న్ని తీసుకున్నాను. బట్ ఇక్కడ వచ్చే నాకు ప్రాఫిట్ తక్కువ వస్తుంది, దాని మీద నేను రిటర్న్ ఇంకా తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. కాన్సిక్వెంట్లీ మేనేజర్ డివిజన్ ఏ వుడ్ నాట్ యాక్సెప్ట్. సో ఇంటర్నల్గా 120 రూపీస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి యాక్సెప్ట్ చెయ్యడు. లోయర్ ప్రాఫిటబిలిటీ డ్యూ టు ఇంటర్నల్ సేల్స్. ఎందుకు అతనికి లోయర్ మార్జిన్ వస్తుంది, బికాస్ ఆఫ్ ఇంటర్నల్ చేయడం వల్ల దాన్ని డిమోటివేట్ అవుతాడు. సో దీనివల్ల ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్ అండ్ మేనేజ్మెంట్ గ్రేట్ విజన్ మే వాంట్ టు ఇంక్రీజ్ కెపాసిటీ ఆఫ్ డివిజన్ ఏ ఆర్ infuse more investment to expand its operations. However, due to inability to recover fixed cost in its entirety from internal sales, సో ఇంటర్నల్ చేయడం వల్ల ఫిక్స్డ్ కాస్ట్ని కూడా అది తీసుకోలేదు కాబట్టి సో కంపెనీ ఏం చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేయొచ్చు, అది దీనికి ఇంకొక ప్రాఫిట్ వచ్చే మార్జిన్స్ అన్న చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ అట్లా చెప్పిన తర్వాత ఇంకేం చేయాలి ఇక్కడ అంటే సేల్స్ divisional performance would be perceived to be lower, therefore అపోజ్ చేస్తుంది హయ్యర్ ఫిక్స్డ్ కాస్ట్ కావడం వల్ల. దీనివల్ల ఏమవుతాయంటే లీడింగ్ సబ్ ఆప్టిమైజేషన్స్, అంటే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వస్తుంది. నెక్స్ట్ కరెంట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డివిజన్ బీకి వస్తే, డివిజన్ బీకి ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంది, 400 రూపీస్ కెమెరాస్ ఉంది. అండ్ అది ఎంత ప్రాఫిట్ని ఎంత చేస్తుంది, 10 రూపీస్ ఎంత చేస్తుంది, అంటే 410కి సేల్ చేస్తుంది అని చెప్పినాం కదా. 410 - 400 చూసుకుంటే 10 రూపీస్ ఎర్న్ చేస్తుంది. దాని యొక్క రిటర్న్ ఎంత అవుతుంది, 10 రూపీస్ డివైడెడ్ బై దాని కాస్ట్ 400 రూపీస్. సో 2.5%
దాని యొక్క ప్రాఫిట్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఎవరికి బీకి వస్తున్నది. అండ్ ఒకవేళ 120 రూపీస్కే పంపిస్తే అప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుంది, 50 రూపీస్ బెనిఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది డ్యూ టు దీనికి తక్కువకి రావడం వల్ల అప్పుడు దాని యొక్క ప్రాఫిట్ అనేది 50 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. 15 రూపీస్ ఇంక్రీజ్ అయితే అంటే ఆ కేసులో అది బి అనేది ఎక్కువ రిటర్న్ గెస్ట్ చేస్తుంది, అంటే ఎక్కువ ఇనిషియేటివ్స్ తెచ్చుకుంటుంది బికాస్ ఆఫ్ హయ్యర్ రిటర్న్ రావడం వల్ల. సో ఏ బి రెండు చూసుకుంటే ఏ వాళ్ళు డిమోటివేట్ అవుతారో బి వాళ్ళు హయ్యర్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు మోటివేషన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ గెట్ బెనిఫిట్ 50 రూపీస్ డ్యూ టు లోయర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఇట్ లెన్సెస్ ఆర్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ డివిజన్ ఏ రిఫరింగ్ టు కాస్ట్ ఎస్టిమేట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్. డివిజన్ బి కెన్ ఎర్న్ కాంట్రిబ్యూషన్ 110 రూపీస్ పర్ లెన్స్ సోల్డ్, 410 రూపీస్ సెల్లింగ్ ప్రైస్, 300 రూపీస్ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ అట్లా చూసుకుంటే అంటే 120 మనకు ఉండే 20 ప్లస్ 50 మొత్తం చూసుకొని 200 ప్లస్ 100. సో అండ్ ప్రాఫిట్ వచ్చేసి 60 రూపీస్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 410 అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసి 350 రూపీస్ ఉంది. సో మనకి ప్రొవైడ్ చేసినారు ఇక్కడే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 310. సో 350 రూపీస్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సేల్ చేసేది 410కి, సో 60 రూపీస్. ఇంతకుముందు 410 మైనస్ 400 అంటే 10 రూపీసే, ఇప్పుడు 410 మైనస్ 350 అంటే 60 రూపీస్ ప్రాఫిట్. అంటే దాని యొక్క రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరుగుతుంది, 17.14% ఇంక్రీజ్ అవుతుంది. డ్యూ టు ఇంటర్నల్గా పర్చేస్ చేయడం వల్ల దాని యొక్క రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ROI పెరుగుతుంది. బి యాక్సెప్ట్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అట్ 120 రూపీస్. నెక్స్ట్ ఓవరాల్గా కంపెనీకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా లానా అనేది చూడాలి. ఫస్ట్ ఓవరాల్గా కంపెనీకి కానీ బెనిఫిట్ చూస్తే వాళ్ళు క్యాలిక్యులేటింగ్ బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీ, ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ డివిజన్. రెండు కంపెనీస్కి సంబంధించిన ఫిక్స్డ్ కాస్ట్ని మనం ఇచ్చిపెట్టుకోవాలి. ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఎంత చెప్పినారు, ఓవర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ చెప్పినారు. సో ఓన్లీ వేరియబుల్ కాస్ట్ 30 రూపీస్ ఒకటే మనం కన్సిడర్ చేసుకోవాలి డివిజన్ ఏకి సంబంధించి. అండ్ అది కాంట్రిబ్యూషన్ ఎంత లాస్ అవుతుంది ఫ్రమ్ డైవర్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ సేల్స్ ఆఫ్ డివిజన్ ఏ టువర్డ్స్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డివిజన్ బి. ఎంత లాస్ అవుతుంది కాంట్రిబ్యూషన్ 5000 యూనిట్స్ ఇంటూ 30 రూపీస్ పర్ లెన్స్, అంటే 1,50,000 పర్ మంత్ అది లాస్ అవుతుంది. అండ్ బీలో ఎంత బెనిఫిట్ వస్తుంది, బీకి బెనిఫిట్ వచ్చేసి 170 రూపీస్ కదా ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అనేది. 170 రూపీస్ మీన్స్ అండ్ ద సేమ్ లెన్స్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ అట్ 110 రూపీస్. 110 రూపీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో ఇక్కడ ఎంత ప్రాఫిట్, 60 రూపీస్, 60 ఇంటూ 5,000 అది 5 lakhs, 3 lakhs దాని యొక్క బెనిఫిట్. సో 3 lakhs ఏలో వచ్చేసి లాస్ 1.5 lakhs, బీలో వచ్చేసి 3 lakhs లాస్. ఓవరాల్గా కంపెనీ చూసుకుంటే 1.5 lakhs విల్ బి ద ప్రాఫిట్. సో యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద కంపెనీ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ అనేది ఎఫెక్ట్ చేయదు. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్. రేంజ్ అంటే ఏమి, కంపెనీ గెట్స్ నెట్ బెనిఫిట్ 1,50,000 పర్ మంత్ బై ప్రొక్యూరింగ్ లెన్సెస్ ఇంటర్నల్లీ. సో దేర్ ఫోర్ ద డివిజన్ మేనేజర్ షుడ్ యాక్సెప్ట్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ మోడల్. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రాఫిట్ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నెయిదర్ ద డివిజన్ షుడ్ అట్ లాస్ట్ డ్యూ టు దిస్ అరేంజ్మెంట్. దీనివల్ల రెండు బ్రాంచెస్ ఏవి లాస్ కాకూడదు. సో వెన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ 120 పర్ లెన్స్, డివిజన్ ఏ బేర్స్ లాస్, డివిజన్ ఏ అనేది లాస్ వస్తుంది. అండ్ విచ్ విల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ డివిజన్ పర్ఫార్మెన్స్. దేర్ ఫోర్ యాక్సెప్టబుల్ రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ విల్ బి రేంజ్ అంటే మినిమం ప్రైస్ మ్యాక్సిమం ప్రైస్ ఉంటుంది. మినిమం ప్రైస్ అంటే మార్జినల్ కాస్ట్ ఎంత ఉంది ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ని యాడ్ చేయాలి. మ్యాక్సిమం ప్రైస్ అంటే ఎంత, లోయర్ ఆఫ్ నెట్ మార్జినల్ రెవెన్యూ ప్లస్ ఎక్స్టర్నల్ బయింగ్ ప్రైస్. నెట్ మార్జినల్ రెవెన్యూ అంటే ఎంత, మార్జినల్ రెవెన్యూ మైనస్ మార్జినల్ కాస్ట్ అవుతుంది. సో సిన్స్ సప్లయింగ్ డివిజన్ ఇన్ ఆపరేటింగ్ ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తుందంటే దానికి ఇట్ హ్యాస్ నో ఇన్సెంటివ్ సేల్ ద గూడ్స్ టు పర్చేసింగ్ డివిజన్ అట్ ప్రైస్ లోయర్ దెన్ ద మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ కమ్మాలనే ఇంటెన్షన్ లేదు. ఒకవేళ ఒక 90% కెపాసిటీ ఉందనుకోండి, 10% కెపాసిటీ ఓన్లీ వేరియబుల్ కాస్టే కదా, ఆ వర్క్ నేను చేసి ఇవ్వాలి అని చెప్పొచ్చు. ఫుల్ కెపాసిటీలో ఉన్నప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో ఆ మార్కెట్ ప్రైస్ వరకు చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం ప్రైస్ అనేది లోయర్ ఆఫ్ కాస్ట్ మార్జిన్, అంటే దేర్ ఫోర్ మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత ఉండాలి, మార్జినల్ కాస్ట్ ఎంతైతే ఉందో దానికి ఎవరికి ఏకి సంబంధించి మార్జినల్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది 120 రూపీస్ అని చెప్పి 110 రూపీస్ చెప్పినాము, ప్లస్ 30 రూపీస్ విల్ బి ద వేరియబుల్ కాస్ట్, అది 140 రూపీస్ విల్ బి ద మినిమం ప్రైస్.
నెక్స్ట్ మ్యాక్సిమం ప్రైస్ ఎంత 150 రూపీస్. ఒకవేళ మనం బయట నుంచి పర్చేస్ చేస్తే 150 రూపీస్ అవుతుంది. ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఎంత 30 రూపీస్. అండ్ మనం సేల్ చేసేది 410కి సేల్ చేస్తున్నాం. 410 మైనస్ బయట నుంచి పర్చేస్ చేస్తే 150 ప్లస్ 30 రూపీస్ నాకు అయ్యే కావచ్చు. సో 410 మైనస్ 180, సో 230 వరకు మనం ఇంటర్నల్లో పర్చేస్ చేయొచ్చు. సో 140 ఆర్ 230 విల్ బి ద రేంజ్. 140కి పైన 230కి బిలో చేస్తే రెండు బెనిఫిట్లో ఉంటాయి. దేర్ఫోర్ మ్యాక్సిమం ప్రైస్ ఆఫ్ డివిజన్ willing to pay royal of 230 or external procurement cost will be 170. సో 170 ఉందా, ఓకే. 140 or 170 will be the range. It will not pay division A price more than external market price for lenses. Therefore acceptable range వచ్చేసి 140 lens 170 rupees. Autonomy negotiate mutual acceptable price between this range. So advise alternative to current price system. కరెంట్ ప్రైస్ సిస్టమ్కి ఆల్టర్నేటివ్స్ కావాలంటే రెండు ఉంటాయి. ఒకటి డ్యూయల్ ప్రైజింగ్, ఒకటి ఇంకోటి 2 పార్ట్స్ ప్రైజింగ్. ఒకటి డ్యూయల్ ప్రైజింగ్లో ఏం జరుగుతుంది, సింపుల్. ఎవరైతే సప్లయింగ్ వాళ్ళు ఉంటారో డివిజన్ ఏ ఈజ్ ద సప్లయింగ్ డివిజన్, అది ట్రాన్స్ఫర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ నార్మల్ ప్రాఫిట్ని యాడ్ చేసుకోవాలి, దేర్ బై షోయింగ్ రీజనబుల్ రెవెన్యూ. సో డివిజన్ ఏ వుడ్ బి 140 రూపీస్ పర్చేజింగ్ డివిజన్. ఇంకోటి పర్చేజింగ్ డివిజన్ బి ఉంటుంది కదా. ట్రాన్స్ఫర్ ప్రైస్ ఏం చేసుకోవాలంటే మార్జినల్ కాస్ట్ ఎంత ఉందో అట్ ఏ మినిమం కాస్ట్కి. సో కరెంట్ ప్రొడక్షన్ కాస్ట్ ట్రాన్స్ఫర్ ప్రైస్ డివిజన్ వుడ్ బి వేరియబుల్ కాస్ట్ ఇంకర్డ్ బై ద డివిజన్ ఏ. డివిజన్ ఏ వేరియబుల్ కాస్ట్ ఎంత ఇంకర్ అవుతుంది, 110 రూపీస్ ఇంకర్ అవుతుంది. సో 110 రూపీస్ మనం రాసుకోవాలి. ఎవరు బి బుక్స్లో ఉంటాయి. బి బుక్స్లోనేమో 110 ఉంటుంది, ఏ బుక్స్లోనేమో 140 ఉంటుంది. సో వాళ్ళు ప్రాఫిట్ ఉందని ముడిసిపోవడానికి అంతే. నెక్స్ట్ దిస్ హలోస్ ఫర్ బెటర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఈచ్ డివిజన్ పర్ఫార్మెన్స్. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ కోఆపరేషన్ బిట్వీన్ ప్రమోటింగ్ గోల్ కాన్ఫిడెన్స్. అంటే ఒకటే గోల్కి వాళ్ళు కాన్ఫ్లిక్ట్ ఉండదు. అండ్ సబ్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, రిడక్షన్ ఇన్ సబ్ ఆప్టిమల్ అంటే రిసోర్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం. డ్రాబ్యాక్ ఆఫ్ డ్యూల్ ప్రైజింగ్. డ్యూల్ ప్రైజింగ్ వల్ల డ్రాబ్యాక్ ఏమంటే ఇది కాంప్లికేట్ ద రికార్డ్స్. ఎందుకు ఒక బుక్లో ఒకటి ఉంది, ఒక బుక్లో ఒకటి ఉంది. సో మే రిజల్ట్ ఇన్ ఎర్రర్ ఇన్ కంపెనీ ఓవరాల్ రికార్డ్స్ చూసుకుంటే ఈ కంపెనీకి లాస్ వచ్చింటుంది, ఆ కంపెనీకి ప్రాఫిట్ వచ్చింటుంది. నెక్స్ట్ ప్రాఫిట్ షోన్ బై ద డివిజన్స్. డివిజన్ చూపిస్తున్న ప్రాఫిట్ ఏమి ఆర్టిఫిషియల్ డివిజన్స్, ఓన్లీ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏమి 2 పార్ట్స్ ప్రైజింగ్ సిస్టమ్. ఇందులో ట్రాన్స్ఫర్ ప్రైస్ మార్జినల్ కాస్ట్ ఏం చేస్తారు, మార్జినల్ కాస్ట్ ప్లస్ లంసమ్ చార్జ్డ్, దట్ ఈస్ 2 పార్ట్స్ ప్రైజింగ్. వైల్ మార్జినల్ కాస్ట్ ఎన్షూర్స్ recovery of additional cost production related to goods transferred. Lump sum charge enable the recovery of some portion of fixed cost. Lump sum charges ఎందుకు ఇస్తారంటే రికవర్ చేయనిక కొంత పోర్షన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్కి. దేర్ ఫోర్ వైల్ సప్లయింగ్ ద డివిజన్ కెన్ షో బెటర్ ప్రాఫిటబిలిటీ. ద పర్చేజింగ్ డివిజన్ కెన్ పర్చేస్ ద గూడ్స్ లోయర్ రేట్ కంపేర్ టు మార్కెట్ ప్రైస్. సో ప్రపోజ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఎంత 120 రూపీస్. 2 పార్ట్స్ ప్రైజింగ్ దట్ ఎనేబుల్స్ డివిజన్ ఏ రికవర్ మార్జినల్ కాస్ట్, మొత్తం రికవర్ చేసుకోగలదు ఎవరు, డివిజన్ ఏ. అండ్ దేర్ ఫోర్ మేనేజ్మెంట్ ఆఫ్ గ్రేట్ విజన్ అలాంగ్ విత్ డివిజన్ మేనేజర్స్ హ్యావ్ నెగోషియేట్ ద ప్రైజ్. నెక్స్ట్ డివిజన్ బికి వస్తే ఏ వైల్ నాట్ ఎక్సీడింగ్ ద కరెంట్ ప్రొక్యూర్మెంట్ 170ని క్రాస్ కాదు. మీ బీకి వచ్చేస్తే అండ్ రేంజ్ 140-170 లోపల ఉంటుంది. రేంజ్ ప్రైస్ వెల్ డివిజన్ హ్యాస్ ఎక్సెస్ కెపాసిటీ వెన్ సప్లయింగ్ ద డివిజన్ హ్యాస్ ఎక్సెస్ కెపాసిటీ. సో ఎక్సెస్ కెపాసిటీ ఉందనుకోండి, అంటే మనం ఖాళీ ఉండడం ఎందుకు, వర్క్ చేద్దాం అనుకుంటే ఓన్లీ వేరియబుల్ కాస్ట్ వరకు తీసుకుంటారు. మార్జినల్ కాస్ట్ పర్ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు 110 రూపీస్, దట్ ఈస్ వేరియబుల్ కాస్ట్. This ensures that division A is able to recoup at least additional outlay of 110 lens incurred on account of transfer price. మామూలుగా అయితే 110 ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఇంకా ఇంకర్ అయ్యేది తీసుకుంటాము 30 రూపీస్ సేల్ చేయడం వల్ల, బయట వాళ్ళకి సేల్ చేస్తుంటే. ఇప్పుడు ఓన్లీ ఇది అయ్యే కాస్ట్ కాబట్టి ఈ కాస్ట్ వరకే తీసుకుంటాము 140. నెక్స్ట్ ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అనేది సంక్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ని ఇగ్నోర్ చేసుకోవాలి. నెక్స్ట్ బీ గెట్స్ అడ్వాంటేజ్ గెట్టింగ్ ద గూడ్స్ అట్ లోయర్ కాస్ట్ దెన్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఒకవేళ మార్కెట్కి పోయి ఉంటే అది ఇంకా ఎక్కువ పర్చేస్ చేసుకోవాల్సి వస్తుండే, 150 రూపీస్కి పర్చేస్ చేసుకోవాల్సి వస్తుండే, ఇప్పుడు 110 రూపీస్కి వస్తుంది. అండ్ మామూలుగా నార్మల్ ప్రైస్ పోయినప్పుడు 140 రూపీస్కి వస్తుంది, అట్లా చూసుకున్న ప్రాఫిటే. నెక్స్ట్ బయింగ్ ప్రైసెస్. సో మార్జినల్ రెవెన్యూ 230 or 170 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. మ్యాక్సిమం ప్రైస్ విల్ బి ది 170. సో విల్లింగ్ అన్విల్లింగ్ ప్రైస్ విల్ బి డౌన్. సో హెన్స్ వెన్ డివిజన్ ఏ హ్యాస్ ఎక్సెస్ కెపాసిటీ మినిమం ట్రాన్స్ఫర్ ప్రైస్ వచ్చేసి 170 ఆర్ మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 170, 110, 170. నెక్స్ట్